Yes, good evening, all of you. Sir, na voice clear kada? గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్ మేడం, క్లియర్ ఉంది మేడం. క్లియర్ ఉంది. Yeah, thank you అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను బి వినోదిని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ వైటోరియా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే న్యూ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా స్వాగతం, సుస్వాగతం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మంచి ప్లాట్ఫామ్ లో ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం కల్పించిన మన గ్రేట్ లీడర్ మెంటర్ మిస్టర్ వెంకట్రాజు గారికి, అలాగే నా గ్రేట్ అప్లైనర్స్ కి, నా గ్రేట్ టీమ్ మెంబర్స్ కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తూ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మోస్ట్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అని మనకు అందరికీ తెలుసు. ఇది గ్రేట్ సామెత యాక్చువల్లీ. సో ఆరోగ్యమే మహాభాగ్యం, అదే మన ఐశ్వర్యం కూడా. మన ఆరోగ్యం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్కలోకి వస్తుంది. అదే మనకు నిజమైన సంపద. మరి అత్యంత విలువైన వస్తువు ఏది మన లైఫ్ లో అంటే మన ఆరోగ్యం మాత్రమే. అనారోగ్యంగా ఉన్న వ్యక్తి తన ఇష్టానుసారంగా ఏమీ చేయలేడు. అతను తన జీవితంలో ఆసక్తిని అనేది కోల్పోతాడు. చాలా చాలా నీరసంగా జీవిస్తూ ఉంటాడు. మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆరోగ్యంగా ఉండే వ్యక్తి మాత్రమే ధనవంతులతో సమానం. అంటే ఇప్పుడు సపోజ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉన్నాయి ఒక వ్యక్తి దగ్గర, బట్ ఆరోగ్యమే లేదు అంటే అంత క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉండి కూడా వేస్ట్ అన్నమాట. కానీ ఒక వ్యక్తి సంపూర్ణమైన ఆరోగ్యం ఉన్నాడు అంటే ఆయనకు చాలా చాలా కోట్లు ఆయన దగ్గర ఉన్నట్టే. మరి అతను అన్ని రకాల వ్యాధుల నుంచి విముక్తి పొంది ఉంటాడు, యాక్టివ్ గా కూడా ఉంటాడు, ఈజీగా అలసిపోయే అవకాశం ఉండదు. వైద్యం కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు కూడా హ్యాపీగా లైఫ్ అనేది జీవిస్తారు. మరి అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి ఎలా ఉంటుంది? సో వారు ఎప్పుడు విశ్రాంతి కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. సరిగ్గా పని చేయలేకపోతాడు. అతని సంపాదనపై ప్రభావం కూడా చూపుతుంది. అతని ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండరు. సో ఎప్పుడు కూడా హాస్పిటలైజ్డ్ అవుతూ దానికి డబ్బు అని అంటే ఎంత సంపాదిస్తే కూడా అది తీసుకెళ్లి ఎక్కడికి పెడతామంటే హాస్పిటల్లో పెట్టేస్తాం. సో ఆరోగ్యకరమైన అలవాట్లతో మంచి ఆరోగ్యాన్ని అనేది మనకు పొందవచ్చు. అది అందరికీ తెలుసు. సరైన ఆహారం, ఎక్సర్సైజ్, పాజిటివ్ మోటివేషన్, థింకింగ్, అలాగే గుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశంగా ఉంటుంది. మన ఆహారంలో పోషకాలు ఉండి అవి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. కానీ ఈ రోజులలో చూస్తే మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం? టోటల్లీ ఆయిల్ ఫుడ్ తీసుకుంటున్నాం, జంక్ ఫుడ్ తీసుకుంటున్నాం. బిజీ లైఫ్ లో ఆరోగ్యం గురించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎక్కువగా వర్క్ చేస్తారు, బట్ దానికి తగ్గట్టుగా ఫుడ్ అనేది తీసుకోవడం లేదు. టైంకి నిద్రపోకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, వాకింగ్ కూడా అట్లీస్ట్ చేయకపోవడం, ఇవన్నీ కూడా రకరకాల రీజన్స్ ఆరోగ్యము పాడు కావడానికి. మరి మనము ఇంట్లోనే ఉంటూ కూడా ఎక్సర్సైజ్ కూడా లైట్ గా చేస్తూ మంచి ఆరోగ్యాన్ని కూడా అంటే ఆహారాన్ని తీసుకుంటూ మనకి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి అంటే ప్రికాషన్ అంటాం మనం, సో ప్రివెన్షన్ అంటాం. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం పాడైపోయింది, కరోనా తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఒక వ్యక్తి ఇమ్యూనిటీ సిస్టమ్ టోటల్లీ డౌన్ అయిపోయింది. కరోనా వచ్చిన వ్యక్తికి డౌన్ అయిపోయింది, ఆ గాలి పీల్చుకున్న మనందరికీ కూడా డౌన్ అయిపోయింది. సో అలాంటప్పుడు ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటే మనం ఈ రోజు హార్ట్ అటాక్స్ కానీ ఇలాంటి వాటి నుంచి బయటపడవచ్చు. సో అది కూడా ఈ రోజు మనం చూద్దాం. సో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ కి, ఒక మంచి ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వన్స్ అగైన్ వెల్కమ్. సో ఈ వైటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఆరోగ్య అవగాహన కార్యక్రమానికి స్వాగతం. సో కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చూద్దాం. సో మీ ఫ్యామిలీతో పాటు కూర్చోండి, అందరూ దయచేసి ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. అలాగే ఓపెన్ మైండెడ్ అంటాం, ఎలాంటి ఆలోచనలు లేకుండా జాగ్రత్తగా ఒక 1 hour మీరు ఇక్కడ మీ లైఫ్ లో ఒక టైం మీరు ఇక్కడ పెట్టారండి, ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న వాళ్ళు అవుతారు. అది మీకు ఆరోగ్యానికి ఒక ఇన్వెస్ట్మెంట్ లాగే అవుతుంది టైం అనేది. ఓకే, సో దాన్ని బట్టి మీరు ఒక మంచి సెషన్ అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే అందరికీ ఆరోగ్యం. ఈ రోజు ఒక వ్యక్తి, నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఫ్యామిలీలో ఒక పర్సన్
ఏమైనా వ్యాధి వచ్చింది లేదా ఆయన అన్హెల్దీగా ఉన్నారు అంటే టోటల్ ఫ్యామిలీ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో ఫ్యామిలీ కూడా వేరే యాక్టివిటీస్ లో పాల్గొనకుండా ఉండలేకపోతారు, కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది. సో అదే ఒక ఆరోగ్యం అంటే ఫ్యామిలీ టోటల్ అందరూ ఆరోగ్యంగా ఉంటే మన వర్క్ మనం చేసుకుంటాం, ప్లెజెంట్ మైండ్ అనేది ఉంటుంది, ఏ పని చేసినా దాంట్లో సక్సెస్ అనేది 100% ఉంటది. మరి అలాంటిది ఒక వ్యక్తి తన ఆరోగ్యంగా ఉంటూ తన ఫ్యామిలీకి కూడా ఆరోగ్యాన్ని ఇస్తూ ఈ చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, నైబర్స్ కానీ, సొసైటీ కానీ అందరికీ కూడా ఆరోగ్యాన్ని పంచుతూ మొత్తం మన సమాజాన్ని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉంది. సో అందరికీ ఆరోగ్యం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలాగే మనకు ఈ రోజు దీనివల్ల అంటే మన సమాజాన్ని ఒక మెడిసిన్ ఫ్రీ ఇండియాగా తీర్చిదిద్దే అవకాశం మన చేతుల్లో భగవంతుడు ఇచ్చారు. సో సమయం, ఆరోగ్యం వీటిపై ఏ ధర వ్రాసి ఉండదు, కానీ అవి కోల్పోయినప్పుడు మాత్రమే మనకు వాటి విలువ అనేది అర్థమవుతుంది. సో నిజమైన సంపద మన ఆరోగ్యం మాత్రమే. సో అలాంటి ఆరోగ్యం ఈ రోజు ఎంత అంటే స్ట్రగుల్లో పడ్డది అనేది మనం చూద్దాం. సో రెగ్యులర్ గా ఒక ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో ఈ రోజు ఉన్నారు, అది అందరికీ తెలుసు. సో అయినా కూడా ఒకసారి మనం చూద్దాం, అనలైజ్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, హై బీపీ. సో ఒక పర్సన్ హై బీపీ తోటి బాధపడే వాళ్ళు ఉన్నారు. సో బీపీ అనేది కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది చాలా మందికి. సో మెడిసిన్ అనేది వేసుకుంటూ ఉంటారు, బట్ అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది, కానీ క్యూర్ అనేది చెయ్యట్లేదు. బీపీ టాబ్లెట్ వేసుకోకపోతే వాళ్ళకి ఇంకా హై లెవెల్లో వెళ్ళి హార్ట్ మీద ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి హై బీపీలో ఈ రోజు చాలా మందికి ఉంది. అంటే ఇక్కడ నేను చెప్పే ఏ డిసీజెస్ కూడా ఏజ్ తోటి సంబంధం లేదు. ఇంతకు ముందు మనకి ఎలా ఉండేది అంటే ఒక 40 years 50 years తర్వాత సమ్హౌ డయాబెటిక్ వచ్చేది, లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చేవి, మోర్ ఓవర్ బీపీ వచ్చేది అనేది ఒకటి ఉండేది సర్టెన్ ఏజ్. కానీ ఇప్పుడు ఎవరికైనా సరే మీరు 2 years 3 years బేబీ నుంచి అప్ టు ఓల్డ్ ఏజ్ వరకు ఎవరికైనా కూడా ఇప్పుడు అటాక్ అవుతుంది అనమాట. నేను చెప్పబోయే ప్రతిది కూడా మనందరికీ తెలుసు. సో అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ తోటి కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూడండి, హెల్దీ కిడ్నీ అలాగే డిసీజ్డ్ కిడ్నీ ఎలా ఉన్నాయి. ఒక్కసారి ఒక కిడ్నీ డ్యామేజ్ అయ్యింది అంటే ఇక్కడ డయాలిసిస్ కి వెళ్ళిపోతూ ఉంటారు, వీక్లీ థ్రైస్, వీక్లీ ట్వైస్ ఇలా. అంటే ఆ కిడ్నీ ఇంకా ఫిల్టరైజేషన్, యూరిన్ ని ఫిల్టరైజ్ చేసే కెపాసిటీ దానికి వెళ్ళిపోయిందని అర్థం. సో అప్పుడు కిడ్నీ రిప్లేస్మెంట్ ఫైనల్ ఉంటది అనమాట, దానికి ఇంకా ఏ ట్రీట్మెంట్ కూడా ఉండదు. నేను రీసెంట్లీ ఒక కేసు వచ్చింది, నేను చూసిన ఒక లేడీ ఓన్లీ 34 years. సో తనకు ఓన్లీ ఇప్పుడు 4 months బ్యాక్ కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని రిపోర్ట్ లో తేలింది. ఆమె ఇప్పుడు వీక్లీ ట్వైస్ డయాలిసిస్ మీద ఉంది. మనకు కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు కిడ్నీకి సంబంధించిన టెస్ట్ చేస్తారు, దాంట్లో రిపోర్ట్ క్రిటనైన్ అని ఒక రిపోర్ట్ ఉంటుంది. ఈ క్రిటనైన్ 1 ఉంటే ఆ హెల్దీ కిడ్నీ, అది 1 క్రాస్ అయింది అంటే ఇనీషియల్ స్టేజ్ లో కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిందని అర్థం. సో తనకి 7.4 వచ్చింది క్రిటనైన్. సో మనము ఇప్పుడు ఎలాంటి ప్రికాషన్ తీసుకున్నా లాభం లేదు, ఇట్స్ టైం గోస్ ఆన్, అంటే టైం అయిపోయింది. ఆ కిడ్నీ ఇప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ వాళ్ళ ముందర ఉన్న అవకాశం ఏంటి అంటే ఓన్లీ రిప్లేస్మెంట్. అంటే ఆ స్టేజ్ వరకు, అంటే చిన్న ఏజ్ లోనే రిప్లేస్మెంట్ అయ్యే కిడ్నీ రిప్లేస్మెంట్ స్టేజ్ కి వెళ్తుంది అంటే ఈ రోజు ఆరోగ్యము ఎంత డ్యామేజ్ అయిపోయింది అందరు కూడా. సో ఒకరికి కాదు, మనం అందరం కూడా అదే సొసైటీలో ఉన్నాము, అదే గాలి పీల్చుకుంటున్నాము, అలాంటి ఫుడ్డే తీసుకుంటున్నాము. మరి మనం ఎంతవరకు మన ఆరోగ్యాన్ని పట్టించుకుంటున్నాం అది కూడా మనం ఈరోజు చూద్దాం. ఓకే, సో అలాగా ఈరోజు డయాలిసిస్ సెంటర్స్ వేరే పెద్ద పెద్ద హాస్పిటల్ ఇంత ముందు ఉండేది, కానీ ఇప్పుడు డయాలిసిస్ సెంటర్ ఎవ్రీవేర్, ఎక్కడైనా మీకు స్ట్రీట్ కి కూడా డయాలిసిస్ సెంటర్స్ అయిపోయాయి రైట్ నౌ. అలాగే స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం, టెక్నాలజీ పెరిగిపోవడం, మనకు తలనొప్పి కూడా ఎక్కువైపోయింది. అంటే రకరకాల హెడేక్స్ స్టార్ట్ అయిపోయే దాంట్లో మెయిన్ గా చెప్పుకునేది మైగ్రేన్ పెయిన్.
ఈ మైగ్రేన్ పెయిన్ కూడా సివియర్ కేసెస్ లో అన్బేరబుల్ నొప్పి ఉంటుంది. నేను కూడా ఒక ఎగ్జాంపుల్. నాకు కూడా చాలా మైగ్రేన్ ఉండేది. సో నేను లాస్ట్ మైగ్రేనిల్ టాబ్లెట్ అని ఉంటుంది, అవి కూడా నేను వేసుకోవాల్సి వచ్చింది. ఒక 1 స్ట్రిప్ మాత్రమే వేసుకుంటే డాక్టరే చెప్పారు ఈ టాబ్లెట్ ఎక్కువ వాడొద్దు, కిడ్నీ ప్రాబ్లమ్స్ రేజ్ అవుతాయి. సో అప్పుడు ఆయుర్వేద పతంజలిలో వెళ్ళి నేను ఆ పతంజలి డాక్టర్ ని కలిసి తీసుకున్నాను. అప్పుడు కొంతవరకు అయ్యింది నాకు క్లియర్. సో తర్వాత నేను ఇక్కడ మన దాంట్లో వచ్చి ఇక్కడ తెలుసుకున్న మంచి ఇన్ఫర్మేషన్ ద్వారా నేను క్యూర్ చేసుకోగలిగాను. ఓకే, సో అలాగే ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరగడం మైగ్రేన్ పెయిన్ వన్ ఆఫ్ ద రీజన్. సో అలాగే మనకి డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకు కూడా షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇది కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు షుగర్ అనేది అటాక్ అవుతుంది. సో అది కూడా డేంజర్ లెవెల్లో వెళ్తుంది. ఇప్పుడు మన ఇండియా టోటల్ వరల్డ్ లోనే ఇంతకు ముందు చైనా ఉండేది ఫస్ట్ పొజిషన్ లో, అప్పుడు సెకండ్ ఉన్నది ఇండియా, కానీ రైట్ నౌ చూసుకుంటే ఫస్ట్ పొజిషన్ కి వచ్చేసింది షుగర్. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అది కూడా సడన్ గా అటాక్ అవుతుంది ఇప్పుడు షుగర్ అనేది. సో అది కూడా మనం చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి ఈ రోజులలో. ఇవి కూడా ఎన్నో రీజన్స్, ల్యాక్ ఆఫ్ ఫుడ్, అంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా చాలా వరకు చేంజ్ అయిపోయాయి. టైమింగ్స్ అంటే రైట్ టైం కి తినకపోవడం కూడా ఒక పెద్ద రీజన్. ఇంకా కూడా ఎసిడిటీలో చాలా చాలా ఉన్నాయి. టెన్షన్ తీసుకోవడం, స్ట్రెస్ లెవెల్స్ పెరగడం, ఇవన్నీ కూడా. అలాగే మనకు బాడీలో అంటే జాయింట్ పెయిన్స్, లేకపోతే మీకు ఏదైనా వర్క్ చేసినప్పుడు బాడీ అంతా లాగేస్తుంది అనమాట, బాడీ పెయిన్స్, ఏ వర్క్ కూడా చేయలేరు, అలాంటివి కూడా ప్రాబ్లమ్స్ ఈ రోజు మనం చూస్తున్నాం. ఇంకా హార్ట్ బర్న్ అంటే గుండెలో మంట ఉండడం కూడా ఈరోజు చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఇంకా చూస్తే గనక మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు పెరాలసిస్ అటాక్ అవుతుంది వన్ సైడ్ ఆఫ్ ది బాడీ. సో అదంతా కూడా పెరాలసిస్ ఒక మనిషికి అటాక్ అయిపోయింది అంటే కొంతమందికి క్యూర్ అవుతుంది, కొంతమందికి క్యూర్ అయ్యలేని స్టేజ్ లో ఉంటారు. 8 to 10 years లేదా 4 years 5 years పెరాలసిస్ పేషెంట్స్ కూడా మనం ఈరోజు చూస్తున్నాం. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలా మంది ఎక్కువైపోయింది ఈ మధ్యలో. లేడీస్ స్పెషల్లీ థైరాయిడ్ కి అటాక్ అవుతున్నారు బికాస్ ఆఫ్ ద లేడీస్ హార్మోనల్స్ ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటాయి. సో ఏజ్ ని బట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఫీమేల్స్ లో ఎక్కువగా ఉంటుంది. సో దాంట్లో వన్ ఆఫ్ ద థైరాయిడ్ ప్రాబ్లం ఈ రోజులలో ఎక్కువగా అయిపోయింది. అలాగే మనకి ఎమర్జెన్సీ కేసెస్ అంటే సడన్ గా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సడన్ గా పడిపోవడం, లేకపోతే తల తిరిగి పడిపోవడం, ఇమీడియట్లీ మనం ఏం చేస్తాం, హాస్పిటలైజ్డ్ చేస్తే ఎమర్జెన్సీకే తీసుకెళ్తారు. సో అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారు, వాళ్ళు ఐసీయూలకు షిఫ్ట్ అయిపోతారు. ఐసీయూలకు డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నారంటే ఆరోగ్య సమస్యలతోటి ఎంతమంది ఇన్నర్లీ మనకు తెలియకుండానే మన ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అవుతున్నాయి. మరి దానికి రీజన్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే మనకు బ్లడ్ అంటే మన రక్తనాళాలు ఉంటాయి కదా, సో దాంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఈ రోజులలో ఇంక్రీజ్ అయిపోయాయి. దానివల్ల రక్త ప్రవాహం అనేది సాఫీగా సాగడం లేదు, కాబట్టి గుండె మీద ప్రెషర్ అనేది వచ్చి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అలాగే వెరికోజ్ వెయిన్స్ చూసుకుంటే గ్రీన్ కలర్ లో నర్వ్స్ అనేది ఉబ్బిపోయి, అంటే అది స్వెల్లింగ్, కాలంతా స్వెల్లింగ్ వచ్చేసి పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది వెరికోజ్ వెయిన్స్ అంటాం. సో ఇది కూడా ఎక్కువగా స్టాండింగ్ పొజిషన్ లో ఉండడం, ఇది కూడా చాలా వరకు ఫీమేల్స్ లలో కూడా ఎక్కువ ఉంది, సైమల్టేనియస్లీ జెంట్స్ లో కూడా ఉంది. సో ఈ ప్రాబ్లం కూడా వెళ్తే మీరు చాలా వరకు ట్రీట్మెంట్ అయితే ఇస్తారు డాక్టర్లు. ఫైనల్ స్టేజ్ లో వాళ్ళు కూడా ఏం చేసేది లేక ఆపరేషన్ వరకు వెళ్తుంది. సో ఆపరేషన్ కాస్ట్ కూడా 1 to 1.5 lakh ఉంది టుడే రైట్ నౌ. సో ఆపరేషన్ చేశాక మళ్ళీ ఇది క్యూర్ అవుతుందా, రాకుండా ఉంటుందంటే నెవర్, మళ్ళీ రీఅటాక్ అవుతుంది అది. ఓకే, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల అసలు ఎందుకు వస్తున్నాయి? సరే, ఇన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం, రకరకాల డిసీజెస్ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. మరి దానికి తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నాము అంటే ఫుడ్ అయితే తీసుకుంటున్నాం, ఫుడ్ లాగానే టాబ్లెట్స్ కూడా మనం వేసుకుంటున్నాం. ప్రతి ఇంట్లో ఒక మెడికల్ కిట్ అనేది ఈరోజు మెయింటైన్ చేస్తున్నారు. 1 or 2 టాబ్లెట్స్ కాదు, 10 to 12 టాబ్లెట్స్ వాడే వాళ్ళు కూడా ఈరోజు
మనం చూస్తున్నాం. సో అంటే కంపల్సరీ మన లైఫ్ లో మెడిసిన్ తీసుకోవడం కూడా ఒక భాగం అయిపోయిందని చెప్పవచ్చు. మరి ఇలాంటి మెడిసిన్స్ దేనికి వాడుతున్నాం అంటే ఇవి ఇన్స్టెంట్లీ మనకు రిలీఫ్ అయితే ఇస్తాయి. అంటే ఇప్పుడు స్టమక్ ఏక్ వచ్చింది ఒక టాబ్లెట్, మోషన్స్ అవుతున్నాయి ఒక టాబ్లెట్, ఇంజెక్షన్ అవుతుంది ఇండైజెషన్ ఒక టాబ్లెట్, లేదా బోన్ ఏదైనా మీకు టీత్ పెయిన్ అవుతుంది ఒక టాబ్లెట్, వామిటింగ్స్ అవుతున్నాయి ఒక టాబ్లెట్, బీపీ, షుగర్, థైరాయిడ్. సో ఇలా ప్రతి దానికి ఒక టాబ్లెట్ ఉంది. ఆ టాబ్లెట్ వేసుకుంటూ ఉన్నాము. మరి దీని నుంచి ఏమవుతుంది అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇన్స్టెంట్లీ రిలీఫ్ అయితే ఇస్తుంది కానీ క్యూర్ అనేది అవ్వదు. అంటే దాని రూట్ కాజ్ అంటే మీకు ఏదైనా వ్యాధి వచ్చింది, ఆ వ్యాధికి గల మూల కారణం ఏంటి, అసలు ఎందుకు వస్తుంది నాకు బీపీ, దేని వల్ల షుగర్ వస్తుంది, దాని మీద ఇవి వర్క్ చేయవు. కానీ కంట్రోల్ అంటే ఇప్పుడు బీపీ ఉంది 160/100 ఉంది. సో 160/100 ఆర్ 160/80 ఉన్నప్పుడు అది హార్ట్ మీద ప్రెషర్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డాక్టర్స్ ఏం చేస్తారంటే దాన్ని 120/80 తీసుకొచ్చే వరకు సమ్ ఎంజీ ఆ పేషెంట్ కి తగ్గట్టుగా ఆ ఎంజీ అనేది వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఎక్కువగా ఉంటే మార్నింగ్ నైట్ డోస్ ఇస్తారు, అదర్వైజ్ ఓన్లీ 1 టైం డోస్ ఇస్తారు. సో దాని వల్ల ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. 160 ఉన్నది మెల్లమెల్లగా తగ్గుతూ తగ్గుతూ అది 140కి రావడం, లేదా 135కి రావడం, 130 ఉండడం. టాబ్లెట్ వేసుకుంటే కూడా 130/80 ఉన్న వాళ్ళు మనం చూస్తున్నాం. అయితే అది ఒక్కొక్కసారి 120/80 వరకు వస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే టాబ్లెట్ వేసుకోరో మళ్ళీ అది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ టాబ్లెట్ ఏం చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఇంక్రీజ్ అవ్వకుండా, ఆ పేషెంట్ కి ప్రాబ్లం అవ్వకుండా, హార్ట్ మీద డ్యామేజ్ అవ్వకుండా ఆ టాబ్లెట్ అనేది కాపాడుతుంది అనమాట. కానీ రూట్ కాజ్ మీద అది వర్క్ చేయట్లేదు. మీరు లైఫ్ లాంగ్ బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది అంటే లైఫ్ లాంగ్ ఆ మెడిసిన్ అనేది మనం తీసుకోవాల్సిందే. ఇది డాక్టర్స్ చెప్తారు మనకి. అయితే ఇంకా వేరు డిసీజెస్ అనేది మనకు వస్తూనే ఉన్నాయి. సో మనకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో మరి ఏదైనా వ్యాధికి ప్రధాన మూల కారణం ఏంటి, అసలు ఎందుకు వస్తున్నాయి ఇవి అంటే రూట్ కాజ్ అనేది ఏంటో మనం ఈరోజు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 90% ఆఫ్ డిసీజెస్ మన శరీరంలో ముఖ్యంగా రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, అంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా లేకపోవడం. సెకండ్ రీజన్ లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ, అంటే మన బాడీలో ఆక్సిజన్ సరఫరా కరెక్ట్ గా లేదు. అంటే తగిన మోతాదులో, ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులో ఈ రోజు లేదు. సో ఈ మెయిన్ 2 రీజన్స్ వల్ల మనకు కంపల్సరీ మనం వ్యాధుల బారిన పడుతున్నాం. రైట్. సో మన శరీరంలో 78 ఆర్గాన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఆర్గాన్స్ ఎలా తయారవుతాయి అంటే సెల్స్ తోటి తయారవుతాయి. మరి ఆ సెల్ కి బతకాలి, అది వర్క్ చేయాలి అంటే దానికి ఆక్సిజన్ అవసరం. ఓకే, ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ అంటే మనకి ఆక్సిజన్ ఎప్పుడైతే అందదో ఈ ఆర్గాన్స్ కి, అప్పుడు ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా వైరస్ ద్వారా, లేదా గాలి ద్వారా, లేకపోతే ఫుడ్ ఆర్ వాటర్ ద్వారా అంటే మన బాడీలో ఎంటర్ అయ్యే అవకాశం ఉంటది. ఎంటర్ అయినందుకు మన బాడీ అంతా కూడా వీక్ అయిపోతుంది. అంటే రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. అలాగే దీనికి ప్రైమరీ రీజన్ ఏంటంటే బ్లడ్ సెల్స్ లో ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోవడం. సో ఇలా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల, అలాగే పూర్ ఆక్సిజన్ లెవెల్స్ వల్ల చాలా డిసీజెస్ మనం ఈ రోజు ఫేస్ చేస్తున్నాం. సో అలాంటి డిసీజెస్ ఏంటో ఈ రోజు మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి విజన్ లాస్ అంటే కంటి చూపు మందగించడం, అలాగే మనకు నిద్ర సరిగ్గా రాకపోవడం, గురక పెట్టడం, జాయింట్ పెయిన్స్, తర్వాత టూత్ బ్లీడింగ్ అంటే పళ్ళల్లో రక్తం కారడం, మసిల్ పెయిన్స్, ఆర్థరైటిస్ డిసీజ్, లంగ్స్ లివర్ ఫెయిల్యూర్, ఇండైజెషన్, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం, బ్లడ్ క్లాటింగ్ అవ్వడం బాడీలో, మెన్స్ట్రువల్ డిజార్డర్ అంటే ఇప్పుడు 18 ఇయర్స్ అయిన గర్ల్స్ వాళ్ళకి పీసీఓడి అనేది ఈ రోజు నార్మల్ మనం చూస్తున్నాము. సో పీరియాడిక్ ప్రాబ్లమ్స్ అనేది ఈ రోజు చాలా మందికి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నమాట. అలాగే స్కిన్ డిసీజ్, ఇంకా మేల్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పైల్స్, పెరాలిసిస్, సెక్షువల్ ప్రాబ్లమ్స్, యూరినరీ డిసీజెస్, ఫ్యాటిక్, అలాగే వీక్నెస్, లో ఎనర్జీ ఉండడం, దాని తర్వాత బ్రెయిన్ లో ట్యూమర్ అవ్వడం, స్ట్రోక్ రావడం, అల్జైమర్, సోరియాసిస్, ఇంకా వర్టిగో, హెడేక్ రావడం, థైరాయిడ్, బాడీ స్వెల్లింగ్, మల్టిపుల్ బ్లాకేజెస్,
కొలెస్ట్రాల్, ఫ్యాట్, ఒబెసిటీ, హార్ట్ అటాక్స్ రావడం, డయాబెటిక్ రావడం, అలాగే పార్కిన్సన్, హై బీపీ, లో బీపీ, లో రెసిస్టెన్స్, క్యాన్సర్, దాని తర్వాత మనకు బాడీలో పెయిన్స్ అవ్వడం, లో రెసిస్టెన్స్ ఉండడం, టాక్సిన్ డిపాజిట్స్, వెరికోజ్ వెయిన్స్, బ్లాక్ స్కిన్ స్పాట్స్, ఇలా చూస్తే చాలా చాలా ఉన్నాయి. సో ఇలాంటి డిసీజెస్ ఈ రోజు కంపల్సరీ మనము ఫేస్ చేస్తున్నాం. మరి ఇంతకు ముందు చెప్పినట్టు బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోయిందని చెప్పాము. సో ఈ రక్త ప్రసరణ ఎందుకు అంతరాయమైంది అది కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ అనేది దేనితోటి తయారైందంటే 5 పంచభూతాలతోటి తయారైంది. సో ఈ 5 పంచభూతాలు ఎప్పుడైతే మనకు బ్యాలెన్స్డ్ గా ఉంటాయో అప్పుడే మన శరీరం అనేది హెల్దీగా ఉంటది. ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో అప్పుడు మన బాడీ కూడా అన్హెల్దీగా తయారవుతుంది. మరి 5 పంచభూతాలు ఏంటి అంటే గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని అన్నమాట. సో ఈ రోజు వీటికి మనం దూరం అయ్యాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆ పంచభూతాలు ఏంటో, మన శరీరానికి సంబంధం ఏంటి అది ఒకసారి చూద్దాము. సో ఈ పంచభూతాల్లో ఫస్ట్ వన్ వచ్చేసి పృథ్వీతత్వం. సో అంటే మన బాడీలో ఉన్న ఫ్లెష్ ఇంకా లేదా మాంసం, బోన్స్ తో అది సమానం. సెకండ్ వన్ వచ్చేసి జలతత్వం, అంటే మన శరీరంలో ఉన్న రక్తం ఇంకా నీటితో సమానం. థర్డ్ వన్ వచ్చేసి అగ్నితత్వం, అంటే మన బాడీలో ఉన్న ఉష్ణోగ్రతతో సమానం. దీని వల్ల మన బాడీలో డైజెషన్ అనేది ప్రాపర్ గా అవుతుంది. నాలుగోది వచ్చేసి వాయుతత్వం, అంటే మనం పీల్చే గాలి ఇంకా వదిలే గాలితో సమానం. ఐదోది వచ్చేసి ఆకాశతత్వం, అంటే మన బాడీలో ఉన్న వాక్యూమ్ అన్నమాట. సో దీంతో సమానం. మరి ఈ రోజు మనము భూమి ఇంకా నీటి గురించి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్త్ ఎలిమెంట్ ఇన్ హ్యూమన్ బాడీ. మన శరీరం మీద ఎర్త్ ఎలిమెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో యూనివర్స్ లో ఎన్నో రకాల ప్లానెట్స్ ఉన్నాయి, అది అందరికీ తెలుసు. మన ఆస్ట్రోనాట్స్, మన సైంటిస్ట్ అందరూ కూడా అంటే స్పేస్ లో వెళ్ళి రకరకాల ప్లానెట్స్ ని చూసారు. ఎక్కడైనా జీవం ఉందా లేదా అంటే ఎక్కడా లేదు. బట్ అన్ని రకాల ప్లానెట్స్ లో ఓన్లీ భూమి మీద మాత్రమే జీవం ఉంది, అంటే లైఫ్ ఉంది. ఎందుకు అంటే భూమికి 5000 కిలోమీటర్స్ లోపల ఔటర్ కోర్ ఉంటుంది. ఈ ఔటర్ కోర్ లోపల ఒక హాట్ ఐరన్ సీ ఉంటుంది. సీ అంటే సముద్రం. సో ఇది 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద బాయిల్ అవుతూ ఉంటుంది. మరి 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఎంత వేడి అంటే, ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాము. ఒక లోహం ద్రవ రూపంలోకి మారడానికి కావలసిన ఉష్ణోగ్రత 1500 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, సో 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఎంత వేడియో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా భూమి సూర్యుని చుట్టూ 1,07,000 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో తిరుగుతూ ఉంటది. సో ఇంత వేగం ఉన్నందువల్ల అక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇంకా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉత్పన్నం అవుతాయి. అంటే అయస్కాంత శక్తి ఇంకా గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ శక్తి. గురుత్వాకర్షణ శక్తి ఉండడం వల్ల మనం భూమి రౌండ్ గా తిరుగుతూ ఉంటే కూడా పడిపోమన్నమాట, మనం స్టేబుల్ గా ఉంటాం. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉండడం వల్ల ఏంటంటే మన రక్త ప్రసరణ అనేది కరెక్ట్ గా జరుగుతుంది. ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫోర్సే లేదనుకోండి మన బాడీలో రక్త ప్రసరణ అనేది కరెక్ట్ గా జరగదు. ఇంకొకటి ఏంటంటే మనకు సూర్యుడి నుంచి డైరెక్ట్ రేసెస్ పడకుండా ఉండటానికి ఈ భూమి చుట్టూ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏదైతే ఉందో అది కాపాడుతుంటది మన ఇట్స్ షీల్డ్ అన్నమాట. అలాగే మన బాడీలో ఉన్న రక్తాన్ని ప్రాపర్ గా అంటే పల్చగా ఉంచి దాన్ని రక్త ప్రసరణ కరెక్ట్ గా చేయడానికి ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ మనకు అవసరం. ఓకే, మనము ఫుడ్ తినకుండా 30 డేస్ జీవించవచ్చు. అలాగే నీరు తాగకుండా ఒక 15 అంటే 15 డేస్ బతకొచ్చు. కానీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ లేకుండా 1 మినిట్ కాదు 1 సెకండ్ కూడా మనము బతకలేము అనమాట. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మరి పాత ఒక 50 నుంచి 100 ఇయర్స్ బ్యాక్ ఈ అయస్కాంత శక్తి ఎలా ఇంపాక్ట్ ఉంది మన పూర్వీకుల మీద అంటే, వాళ్ళకి సహజంగా అయస్కాంత శక్తి అందేది. ఎందుకు అంటే వారు నేలకు అతి దగ్గరగా జీవించేవారు. ఎట్లా అంటే వాళ్ళు చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు నేల మీద. అలాగే మట్టి ఇళ్లలో ఉండేవారు. అలాగే వారి అంటే భూమి మీద వాళ్ళ పాదం మోపినప్పుడు ఆ నేల మీద చెప్పులు లేకుండా నడిచినందువల్ల వాళ్ళ పాదాల నుంచి భూమిలో ఉన్న సహజ అయస్కాంతం ఎలక్ట్రాన్స్ రూపంలో శరీరంలోకి వెళ్ళి అది రక్తంలో ఇంటరాక్ట్ అయిపోయి ఐరన్ తో
వాళ్ళ రక్త ప్రసరణ కరెక్ట్ గా అయ్యేది, ఆక్సిజన్ సర్క్యులేషన్ కరెక్ట్ గా ఉండడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది 100 to 120 years లైఫ్ స్పాన్ అన్నమాట వాళ్ళది. అంటే వాళ్ళకు మనం విన్నామా ఇంతకు ముందు, మా తాతయ్యకి షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, వెరికోజ్ వెయిన్స్ ఉంది, క్యాన్సర్ ఉంది, లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది, ఏది లేదు అసలు వాళ్ళకి. అలాంటి వ్యాధుల పేర్లు కూడా వాళ్ళకి లేదు అప్పుడు. అంటే వాళ్ళకి టోటల్ గా హ్యాపీ లైఫ్ అనేది వాళ్ళు జీవించారు. మరి ఈ రోజు మనం ఎందుకు ఈ సహజ అయస్కాంత శక్తిని కోల్పోతున్నాం? భూమిలో ఉండే సహజ మనం కూడా నేల మీదనే ఉన్నాం, బట్ మనం ఎందుకు కోల్పోతున్నాము అంటే మనము ఈ రోజు నేలకు దూరం అయ్యాము. అంటే టోటల్ గా మనము చెప్పులు వేసుకొనే నడుస్తున్నాం, ఇంట్లో కానీ బయట కానీ. ఇంట్లో కూడా వాడుతుంటారు, సరే బయట అయితే ఎలాగో వాడాలి. అలాగే మనకు అపార్ట్మెంట్స్ ఏ సిస్టమ్ వచ్చింది ఈ రోజులలో. సో 10 స్టేర్స్ కాదు, 20, 30, 50 వరకు స్టేర్స్ కడుతున్నారంటే మనకు నేలకు ఎంత దూరం అయిపోయాము మనము. ఓకే, అలాగే బయటికి వెళ్తే టోటల్లీ మనం ఇంట్లో కూడా ఐరన్ ఉంటుంది, స్లాబ్ సిస్టమ్ కాబట్టి పిల్లర్స్ లో ఐరన్, స్లాబ్ లో ఐరన్, ఓకే, బేస్మెంట్ లో ఐరన్, అంతా ఐరన్. ఆ తర్వాత బయట కూడా ఐరన్, టోటల్ వెహికల్స్ ఐరన్ ఉంటాయి. సో దట్ అంటే కొన్ని లక్షల టన్నుల ఐరన్ అనేది మన చుట్టూ చేరింది. అలాగే మనకు అయస్కాంత సాధారణ గుణం ఏంటి? ఐరన్ ఆకర్షించడం. అదే విధంగా ఐరన్ యొక్క సాధారణ గుణం ఏంటి? మ్యాగ్నెటిక్ ని ఆకర్షించడం. ఈ కారణంగా మనకు అందవలసిన, అంటే మన శరీరంలో రక్తంలో 4 grams ఐరన్ ఉంటది, కానీ మన చుట్టూ కొన్ని లక్షల టన్నుల ఐరన్ ఉంది. సో ఈ కారణంగా మనకు అందవలసిన అయస్కాంత శక్తి మన చుట్టూ ఉన్న ఐరన్ ఆకర్షిస్తుంది అనమాట. సో అందుకని మనకు ఈ సహజ అయస్కాంత శక్తి దొరకడం లేదు. ఈ అయస్కాంత శక్తి తక్కువగా ఉండడం వల్ల మన గుండె కూడా పంపింగ్ అనేది స్లో డౌన్ అయిపోయింది. కానీ మన గుండె యాక్చువల్లీ 75 to 80 ml బ్లడ్ ని పంపింగ్ చేయాలి. ఎనర్జీ దొరికినప్పుడు మాత్రమే అలా చేస్తుంది. కానీ ఆ ఎనర్జీ అనేది ఈ రోజు దొరకడం లేదు కాబట్టి గుండె 50 to 60 ml మాత్రమే ఈ రోజు పంపింగ్ చేస్తుంది. దీని వల్ల అన్ని శరీర భాగాలకి ఎంత బ్లడ్ సర్క్యులేట్ అవ్వాలో అంత అవ్వడం లేదు. సో దట్ మన ఆర్గాన్స్ అన్ని కూడా మెల్లమెల్లగా డిజార్డర్, అంటే మెల్లగా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది అనమాట. మరి దీనికి రెమెడీ ఏంటి? దీనికి ఏం చేయాలి? యాక్చువల్లీ మన చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటది, అది మన కళ్ళకు కనపడదు. ఎలాగైతే మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇక్కడ నుంచి మీకు అందరికి వినిపిస్తుంది అంటే ఇది వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ తోటి మనకు వినపడుతుంది ఇంటర్నెట్ ద్వారా. అదే ఈ సిగ్నల్స్ అయితే కనపడవు, కానీ మనం వింటున్నాం. అలాగే మన చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫోర్స్ మన చుట్టూ ఉంటది, బట్ అది మనకు కనిపించదు. గాలి కూడా కనిపించదు, మనం పీల్చే గాలి, వదిలే గాలి. అలాగే ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా కనిపించదు. సో సహజ సిద్ధంగా ఉండే మ్యాగ్నెటిక్ ఫోర్స్ మన చుట్టూ ఉంటే అది మనకు 60% మాత్రమే అందుతుంది, 40% అందడం లేదనమాట. సో దాని వల్ల మనకు చాలా డిసీజెస్ అనేది ఈ రోజు మనం ఫేస్ చేస్తున్నాం. మరి ల్యాక్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏదైతే మనకు తక్కువగా అవుతుందో ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీని మనం ఇంట్లోనే, అంటే మీరు డైరెక్ట్ గా చెప్పులు లేకుండా నేల మీద నడిస్తే ఎలాంటి లాభం ఉంటుందో అలాంటి లాభం మనం ఇంట్లోనే తీసుకునే విధంగా మన గ్రేట్ లీడర్, మెంటర్, పయోనీర్, అలాగే సిఎండి ఆఫ్ ద కంపెనీ డాక్టర్ సాగర్ జోషి గారు, వీరు 18 years, యాక్చువల్లీ ఇట్స్ ఆల్రెడీ 17 years అయింది. ఇప్పుడు 17 years అపారమైన కృషి బయోమాగ్నెటిజం మీద వీరు చేసి మనకు ప్రొడక్ట్ రూపంలో ఈ మ్యాగ్నెటిజం ని తీసుకొచ్చారు. సో మనకు ఇలాంటి ఎన్నో డిసీజెస్ నుంచి ఈ రోజు మనం ప్రివెన్షన్, అంటే వాటిని రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, సమ్ బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, అన్ని కూడా మనము రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా మనం సాగర్ జోషి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాము. సో అలాగే ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే బయోమాగ్నెట్ మ్యాట్రెస్ ప్యాడ్. ఇది ఒక మ్యాట్రెస్, అంటే మీ బెడ్ ఉంటది, సింగిల్
మీకు సింగిల్ 3/6 మ్యాట్రెస్ కూడా దొరుకుతుంది, అలాగే 5/6 మ్యాట్రెస్ కూడా ఉంటుంది. ఈ మ్యాట్రెస్ అనేది మీ బెడ్ ఏదైతే ఉందో ఆ బెడ్ మీద పరవాలి, దాని మీద ఒక బెడ్ షీట్ వేసుకోవాలన్నమాట. సో దీని వల్ల లాభం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాట్రెస్ లో ఏదైతే యూజ్ చేశారో బయోమాగ్నెట్, దాని గురించి ఒకసారి చూద్దాం మనం. ప్రాపర్టీస్ ఏంటి? సో ఈ మ్యాట్రెస్ ఈ మ్యాగ్నెట్ అనేది భూమిలో 600 to 700 అడుగు లోపల ఉన్న బయో మ్యాగ్నెట్ ని తీసుకున్నారు. ఇది నేచురల్ మ్యాగ్నెట్, ఇది హైలీ పోలరైజ్డ్, అలాగే మెడికల్ గ్రేడ్ మ్యాగ్నెట్ అంట. రేర్ బయో మ్యాగ్నెట్ ఇది. దీని పేరు వచ్చేసి నియోడైమ్. మీరు గూగుల్ సెర్చ్ కూడా చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు. ఇది సైంటిఫిక్ మెథడ్ ద్వారా తయారు చేయడం జరిగింది. దానినే నానో బయోటెక్నాలజీ అంటాం. ఇది చాలా సైజెస్ లో అవైలబుల్ ఉంటుంది. దీన్ని గాస్ మీటర్స్ తో మెజర్ చేస్తారు. మీరు ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ చూసుంటారు, దాన్ని ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్ అంటారు. ఇది ఎక్కడ ఉంటది అంటే ఎంఆర్ఐ మిషన్స్ లో, లేదా అంటే మనకి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏది ఉన్నా సరే ప్రతి దాంట్లో ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ ఉంటుంది. స్పీకర్స్ లో కానీ, లేదా మీకు ఫిజియోథెరపిస్ట్ దగ్గర కానీ ఇలా ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్ ఉంటుంది. అది నార్మల్ అన్నమాట, కానీ ఇది నేచురల్ మ్యాగ్నెట్. సో 100 kg ఆర్డినరీ మ్యాగ్నెట్ అంటే ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ నియోడైమ్ మ్యాగ్నెట్ కి సమానం. అంత శక్తివంతమైనది ఇది. ఓకే, సో ఈ మ్యాట్రెస్ లో చూడండి రెడ్ కలర్ లో, అంటే ఇప్పుడు మ్యాగ్నెట్ కి నార్త్ పోల్ ఉంటది, సౌత్ పోల్ ఉంటుంది. ఆ భూమికి కూడా మనకు నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటది. ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఒక లైన్ అంతా మీరు చూడండి రెడ్ కలర్ లో నార్త్ పోల్ డైరెక్షన్ లో నియోడైమ్ మ్యాగ్నెట్ పెట్టారు మ్యాట్రెస్ లో. ఒక లైన్ అంతా నార్త్ పోల్ ఉంటుంది, ఇంకొక లైన్ అంతా సౌత్ పోల్ ఉంటుంది. అలా నార్త్ పోల్ సౌత్ పోల్ ఈ లైన్లు అనేది వాళ్ళు పెడతారు. దీని వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు దీని మీద పడుకుంటారో అప్పుడు నార్త్ పోల్ సౌత్ పోల్ నుంచి మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అయ్యి అది మన బాడీలో ఉన్న ఐరన్ తో అట్రాక్ట్ అయ్యి వెంటనే పుల్ అండ్ పుష్ మూవ్మెంట్ చేస్తుంది. దానితో పాటు మ్యాగ్నెట్ ఏం చేస్తుంది ఆ ఐరన్ ని లాగడం ప్రారంభిస్తుంది. దానివల్ల బ్లడ్ లో ఒక పెద్ద వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ రకంగా రక్తం అనేది పలుచగా అయిపోయి రక్తనాళాలలో బ్లడ్ ఫ్లో అనేది ఈజీగా అవుతుంది. అలాగే ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉండాలనో అంత ఈజీగా అయ్యి అన్ని ఆర్గాన్స్ కూడా ఇలాంటి బ్లడ్ అనేది సర్క్యులేట్ అయిపోయి టోటల్ ఆర్గాన్స్ అనేది హెల్దీగా ఉంటాయి. ఎందుకంటే ఆర్గాన్స్ అన్ని కణాలతో నిర్మితం అవుతాయి. ఆ కణాలకి ఆక్సిజన్ అవసరం. అలాంటి ఆక్సిజన్ మనకు ఈ మ్యాట్రెస్ మీద పడుకున్నప్పుడు టోటల్ అన్ని కూడా మీకు ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని క్యూర్ అవుతాయి. అంటే ఇది మల్టిపుల్ బ్లడ్ వెసల్స్ బ్లాకేజెస్ ఉంటే రిమూవ్ చేస్తుంది. బాడీ పెయిన్స్ ని టాప్ టు బాటమ్ తగ్గిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్, హై బీపీ, డయాబెటిక్ ని కంట్రోల్ చేస్తుంది. బోన్ ఫ్రాక్చర్ ఏదైనా ఉంటే అది కూడా కొంచెం మెల్లగా తగ్గిపోతుంది. జాయింట్ పెయిన్స్ తగ్గిస్తుంది. బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. ఓకే, సో ఇలాంటి టోటల్ బెనిఫిట్స్ అయితే మనకు ఉన్నాయి. అలాగే ఐరన్ మ్యాగ్నెట్ ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. హీమోగ్లోబిన్ మన రక్తంలో ఉంటుంది. హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అంటే ప్రోటీన్. సో ఈ బ్లడ్ ఆక్సిజన్ ని ఇన్సులిన్ అంటే బ్లడ్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ ను, ఇన్సులిన్ ను, న్యూట్రియన్స్ ని, అలాగే గ్లూకోజ్ ను ఈచ్ అండ్ ఎవ్రీ బ్లడ్ సెల్ కి సర్క్యులేట్ చేస్తుంది అనమాట. అలాగే హార్మ్ఫుల్ కార్బన్ డైఆక్సైడ్ ని, టాక్సిన్స్ ని బాడీ నుంచి రిమూవ్ చేస్తుంది. ఏ రూపంలో అంటే యూరిన్ రూపంలో, లేకపోతే స్వెట్ అంటే చెమట రూపంలో బయటికి పంపించేస్తుంది. అలాగే చాలా మందికి నిద్ర అనేది రాదు ప్రాపర్లీ. సో నిద్ర రాకుండా ఉండడం ఇది చాలా అంటే ప్రాబ్లమేటిక్ అన్నమాట. మనకు నిద్ర సౌండ్ స్లీప్ అంటాం. 8 hours ఎవరైతే నిద్రపోతారో వారు టోటల్ అంటే ఆరోగ్యంగా ఉండడానికి ప్రధాన కారణం. అలాగే నిద్ర ఎవరికైతే తక్కువగా వస్తుందో, నిద్ర రాకపోతే వేరే డిసీజెస్ అన్ని కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి నిద్ర నాకు రావట్లేదు, ఇట్స్ కామన్, నాకు ఏం ప్రాబ్లం లేదు అని అనుకోవద్దు. ఇట్స్ నాట్ ఇగ్నోరబుల్. కంపల్సరీ దాని గురించి మనం కేర్ చేయాలి. అలాగే మరి నిద్ర రాకపోవడానికి కారణం ఏంటి, నిద్ర ఎందుకు వస్తుంది అది కూడా చూద్దాము. మన నిద్రపోయే టైంలో మన బ్రెయిన్ లో పీనల్ గ్లాండ్ ఉంటుంది. ఈ గ్లాండ్ మెలటోనియన్ హార్మోన్ ని స్రవిస్తుంది. ఈ హార్మోన్ మనకు మెయిన్ గా నిద్ర వచ్చేటట్టు చేస్తుంది.
సో ఈ పీనల్ గ్లాండ్ కి ఎప్పుడైతే ఎక్కువ మొత్తంలో ఆక్సిజనేటెడ్ బ్లడ్ దొరుకుతుందో అప్పుడే అది మెలటోనియన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. అందుకే 8 అవర్స్ సౌండ్ స్లీప్ వస్తుంది అనమాట. సో తక్కువ మొత్తంలో ఆక్సిజన్ ఎప్పుడైతే అందుతుంది, అంటే ఆక్సిజన్ కరెక్ట్ గా పీనల్ గ్లాండ్ కి అందలేదు అంటే అప్పుడు అది మెలటోనియన్ హార్మోన్ ని తక్కువగా స్రవిస్తుంది. దాంతో నిద్ర కరెక్ట్ గా రాదు. మీరు ఎప్పుడైతే ఈ మ్యాట్రెస్ మీద పడుకుంటారో ఆ ప్రాబ్లం అనేది మీకు తీరిపోతుంది. ఎందుకంటే మనకు ఒక పిల్లో ప్యాడ్ వస్తుంది, మన తల కింద పిల్లో ప్యాడ్ ని పెట్టుకున్నప్పుడు మీ బ్రెయిన్ లో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అవుతుంది, దానివల్ల మెలటోనియన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆక్సిజన్ అనేది అక్కడ ఇంప్రూవ్ అయిపోయి ఖచ్చితంగా మీకు సౌండ్ స్లీప్ అనేది వస్తుంది. ఒక 4-5 అవర్స్ పడుకున్నా కూడా మీరు ప్లెజెంట్ గా పడుకుంటారనమాట. అలాగే మన శరీరంలో 95% బాడీ రిపేరింగ్ ఇంకా మెయింటెనెన్స్ వర్క్ ఎప్పుడు అవుతుంది అంటే రాత్రి పడుకున్నప్పుడు మాత్రమే అవుతుంది. అలాగే మనం నిద్రపోయే సమయంలో హైయెస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ అవసరం అవుతాయి. సో ఈ బయోమాగ్నెట్ మ్యాట్రెస్ మీద పడుకున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ రెగ్యులేట్ అవ్వడానికి హెల్ప్ అయ్యి అన్ని ఆర్గాన్స్ హెల్తీగా అవుతాయి. అలాగే మన బాడీలో ఏదైనా టాక్సిన్ డిపాజిట్స్, ఎన్నో సంవత్సరాల నుంచి టాక్సిన్ డిపాజిట్స్ ఉంటాయి, సో అలాంటివి కూడా మీకు రిమూవ్ అయిపోతాయి అన్నమాట. అలాగే ఈ బయోమాగ్నెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. సో ఇక్కడ బయోమాగ్నెట్ వాడడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల మన హార్ట్ అనేది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీని వల్ల అన్ని శరీర భాగాలకు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అందుతుంది. అన్ని రకాల డిసీజెస్ నుంచి మనం సేవ్ అవ్వగలుగుతాం అన్నమాట. అలాగే కొంతవరకు దీన్ని వాడుతూ ఉన్నప్పుడు మన శరీరం ఎలా అవుతుందంటే రివర్సబుల్, అంటే మీకు ఏదైనా వ్యాధి వస్తుందంటే ఆ శరీరమే క్యూర్ చేసుకుంటుంది. అదే మొత్తం కూడా రిపేరింగ్ అనే కెపాసిటీ మన బాడీకి వస్తుంది అనమాట. సో కంపల్సరీ ఇది చాలా చాలా యూస్ఫుల్. సెకండ్ ప్రోడక్ట్ వెళ్దాం మనం. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి బయోమాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. సో ఈ బయోమాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఎందుకు వాడాల్సి వచ్చింది మనకు, దానికి రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో ఇంతకు ముందు పాత రోజుల్లో ఎలా ఉండేది, మన పూర్వీకులు ఎలాంటి వాటర్ తాగేవాళ్ళు అంటే స్వచ్ఛమైన నీరు, అంటే సెలయేటి నీరు లేదా చెరువు నీళ్లు, నది నీరు, బావి నీరు, ఆ తర్వాత బోరింగ్ వాటర్. సో ఇలాగా ఎక్కడైతే అంటే పారుతున్న వాటర్ చాలా స్వచ్ఛమైంది. ఎందుకంటే భూమి మీద నుంచి, నేల మీద నుంచి అది పారుతూ ఉంటది కాబట్టి దాంట్లో అంటే ఆ భూమిలో ఉన్న సహజ అయస్కాంత శక్తి దాంట్లో మిక్స్ అయిపోతుంది. అలాగే పొదల నుంచి, మొక్కల నుంచి, అలాగే మంచి ఒక రాళ్ళు ఉంటాయి, అవి కూడా మినరల్ స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఆ వాటి నుంచి కూడా పారుతూ ఉన్నప్పుడు దాంట్లో ఉన్న మినరల్స్ కూడా యాడ్ అయిపోతాయి సైమల్టేనియస్లీ. మ్యాగ్నెటిక్ ఎనర్జీ యాడ్ అయిపోతుంది ఆ వాటర్ లో, మినరల్స్ కూడా యాడ్ అయిపోతాయి. కాబట్టి దానికి pH దాని 7 to 8 ఉంటుంది. అలాగే దాని మాలిక్యూల్స్ అనేది 5 to 6 ఉంటాయి. సో స్వచ్ఛమైన నీరు అంటే అర్థం ఏంటి అంటే ఆల్కలైన్ వాటర్. మ్యాగ్నెటిక్ ఎనర్జీ దేంటైతే ఉంటుందో అది స్వచ్ఛమైన నీరు. ఇలాంటి వాటర్ తాగినప్పుడు మన బాడీలో అన్ని ఆర్గాన్స్ కూడా హెల్దీగా ఉంటాయి. ఎందుకు అంటే ఆర్గాన్ ఇంతకు ముందు చెప్పినట్టు సెల్స్ తోటి తయారవుతుంది. సెల్ లోపల డిఎన్ఏ ఉంటుంది. మరి ఆ డిఎన్ఏ ప్రాపర్ గా ఫంక్షన్ అవ్వాలంటే ఆక్సిజన్ కావాలి. అలాగే 80% ఆఫ్ వాటర్ కావాలి. ఒక కణం కరెక్ట్ గా పనిచేయాలి అంటే 80% ఆఫ్ వాటర్. ఒక స్పంజ్ నీళ్ళలో వేస్తే స్పంజ్ ఎలాగైతే టోటల్ వాటర్ పీల్చుకుంటదో ఆ కణం కూడా మనం ఇచ్చిన వాటర్ ఆ విధంగా పీల్చుకుంటది. ఎందుకంటే లోపల డిఎన్ఏ వర్క్ చేయాలి కాబట్టి. సో ఈ రోజు అంటే ఆ రోజులలో ఇలాంటి వాటర్, మ్యాగ్నెటిక్ ఎనర్జీ వాటర్ ఉందంటే అది పలుచగా ఉంది అని అర్థం. వాటర్ అంటే దాని మాలిక్యూల్స్ 5 to 6 ఉన్నాయి అంటే ఆ నీరు పల్చగా ఉంది. అలాంటప్పుడు పల్చగా ఉన్నప్పుడు ఈజీగా ఆ కణం వాటర్ ని పీల్చుకుంటది, అదర్వైజ్ అది పీల్చుకోలేదు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను బంచ్ ఆఫ్ గ్రేప్స్ ఎగ్జాంపుల్. అంటే ద్రాక్ష గుత్తి మన నోటి ముందరికి తెచ్చినప్పుడు గుత్తి మనం తీసుకోలేం, ఒకటొకటే మన నోట్లో వేసుకోగలుగుతాం. అలాగే ఒక సెల్ పల్చని వాటర్ ని సింపుల్ గా మొత్తం తీసుకుంటుంది. అలాగే మీరు బంచ్ ఆఫ్ గ్రేప్స్ ఎలాగైతే మనం తీసుకోలేమో, హార్డ్ వాటర్ ఇచ్చినప్పుడు ఆ కణం అలా పీల్చుకోలేదన్నమాట. సో ఆ రోజులలో ఇలాంటి వాటర్ తాగారు కాబట్టే మన పూర్వీకులు ఏ రోగం లేకుండా హెల్దీగా ఉన్నారు, రైట్?
సో ఈ రోజు మనం ఎలాంటి వాటర్ తాగుతున్నాం అది కూడా చూద్దాం. చూడండి, మనకు ఒక దగ్గర వాటర్ వచ్చినప్పుడు దాంట్లో సమ్ కెమికల్స్, సమ్ పొల్యూషన్ ఉంటది కాబట్టి వాళ్ళు ఫిల్టరైజ్ చేసేసి ఇస్తారు. సో ఆ కంటైనర్స్ కూడా ఎలా ఉంటాయి అంటే ఒకటే ఉండదు, 2, 3, 4, 5 అలా కంటైనర్స్ తోటి చేంజ్ అవుతూ వస్తుంది. వాటర్ అనేది ఫిల్టర్ అవుతూ ఉంటది. ఆ ఫిల్టర్ అయ్యింది పెద్ద ట్యాంక్ లో మళ్ళీ రోజుల తరబడి నిలువ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళా మన ఇంట్లోకి వచ్చేస్తుంది. మనం అప్పుడేం చేస్తాం, మళ్ళీ రీఫిల్టర్ చేసేస్తాం దాన్ని. ఓకే, సో ఆర్ఓ వాటర్ కానీ, కెమికల్ వాటర్, ఫిల్టర్ వాటర్, ప్లాస్టిక్ బాటిల్ వాటర్, అలాగే రోజుల తరబడి నిలబడి నిల్వ ఉన్న వాటర్ ప్లాస్టిక్ బాటిల్స్ లలో, అది కూడా మనం ఈ రోజు డబ్బు పెట్టి తీసుకుంటున్నాం, రైట్? అంటే ఇలాంటి వాటర్ లో ఏమైనా ఉంటదా అంటే దానికి ఏమీ ఉండదు. ఇట్స్ హార్డ్ వాటర్, ఇట్స్ డెడ్ వాటర్. అంటే అంతా కూడా వెళ్ళిపోతుంది దాంట్లో. మన పొల్యూషన్ తో పాటు కెమికల్స్ యాడ్ చేస్తారు కాబట్టి దాని టీడీఎస్ కూడా, అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ 100 కంటే తక్కువగా ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఎనర్జీ అయితే అసలు క్వశ్చన్ లేదు, దాంట్లో ఉండనే ఉండదు, రైట్? అలాగే హార్డ్ గా తయారవుతుంది. మాలిక్యూల్స్ అనేది 15 to 17 ఉంటాయి. ఇలాంటి వాటర్ pH కూడా 5 to 6 ఉంటుంది. ఇది ఎసిడిక్ వాటర్ అంటాం దీన్ని. ఈ వాటర్ హార్డ్ గా ఉండడం వల్ల మన బాడీలో ఉన్న సెల్స్ పీల్చుకోలేవు అనమాట. అంటే దానికి బంచ్ ఆఫ్ గ్రేప్స్ ఇస్తున్నాం అనమాట దాని నోటి దగ్గరికి, అది పీల్చుకోలేదు. అప్పుడు లోపల డిఎన్ఏ ఫంక్షన్ కరెక్ట్ గా కాదు, ఆ ఆర్గాన్ అనేది మెల్లమెల్లగా డ్యామేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇదంతా స్లో ప్రాసెస్, ఇది వన్ టైమ్ లో జరగదన్నమాట. ఇది మనకు తెలియదు. లోపల ఆర్గాన్స్ ఇలా మెల్లమెల్లగా మనం ఇచ్చిన దీని వల్లనే ఆ ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అది ఇప్పుడు చూడండి, క్యాన్సర్ అనేది ఒకటేసారి అంటే జస్ట్ క్యాన్సర్ అటాక్ అయిందని ఉండదు. సెకండ్ స్టేజ్ ఉంది, థర్డ్ స్టేజ్ ఉంది, ఫోర్త్ స్టేజ్ లో బయటపడ్డది అంటుంటారు. అంటే సెల్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అయింది. సెల్ ఎప్పుడైతే దాని ప్రాపర్ ఫంక్షన్ చేయలేదో దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సర్, అంతే సింపుల్. క్యాన్సర్ అనేది సెల్ కి సంబంధించింది టోటల్లీ. మనం ఎప్పుడైతే వాటర్ కరెక్ట్ గా ఇస్తామో క్యాన్సర్ బారిన పడమన్నమాట. సో వన్ ఆఫ్ ద రీజన్ క్యాన్సర్ రావడానికి. మరి దీనికి మనం ఏం చేయాలి? మనమైతే రెగ్యులర్ గా ఇలాంటి వాటర్ అయితే తాగుతూనే ఉన్నాం, దీనికి అలవాటు పడ్డాం, రైట్? మరి ఉన్న వాటర్ నే మనం మ్యాగ్నటైజ్డ్ ఎలా చేసుకోవాలంటే మన దగ్గర ఉన్న బెస్ట్ ప్రోడక్ట్ మ్యాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. ఇది మీరు 1 లీటర్ కానీ 1.5 లీటర్ బాటిల్ ఏదైతే ఉందో దీనికి చుట్టాలన్నమాట. సో ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది చుట్టేసి మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆ వాటర్ అనేది మ్యాగ్నటైజ్డ్ అవుతుంది. ఇది మీరు డైలీ హెల్దీ పర్సన్ అంటే కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు 3 to 4 లీటర్స్ పర్ డే తాగొచ్చు. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 1 or 1.5 లీటర్, యాజ్ డాక్టర్ ఎలా చెప్తే అన్ని వాటర్ మాత్రమే తాగాలి. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే ఇది మనకు ఏదైతే 15 to 16 మాలిక్యూల్స్ ఉన్నాయో ఆ వాటర్ మాలిక్యూల్ స్ట్రక్చర్ ని రెడ్యూస్ చేస్తుంది, తగ్గిస్తుంది అనమాట, స్ప్లిట్ చేసేస్తుంది. అలాగే మాలిక్యూల్ స్ట్రక్చర్ తగ్గినందువల్ల దాంట్లో ఆక్సిజన్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సెల్స్ లో కూడా డైరెక్ట్ గా ఆక్సిజన్ ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే ఆ ఆక్సిజన్ ఇంకా వాటర్ ఈ రెండు కలిసి కొల్లాజన్ ఎలాస్టిక్ ని ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే కాన్సన్ట్రేషన్ ఎవరికైతే లోపిస్తుందో దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. మెయిన్ వచ్చేసి స్టామినాని ఇంక్రీజ్ చేస్తుంది. సపోజ్ చాలా మందికి వర్క్ ఎక్కువైతే అలసిపోతూ ఉంటారు, తొందరగా ఏ చిన్న వర్క్ చేసినా అలసిపోతుంటాం అనమాట, ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉండడం. సో దీని వల్ల మీ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది, మీ స్టామినా కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మీరు pH స్కేల్, మనకు పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటాం, ఇది మనకు మార్కెట్ లో దొరుకుతుంది. దీన్ని తెచ్చి మీరు చెక్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మూడవ ప్రోడక్ట్ చూద్దాం మనం, బయోమాగ్నెట్ జంబో కింగ్ సైజ్ రిస్ట్ బెల్ట్. సో దీన్ని మనం యాంటీ రేడియేషన్ బెల్ట్ అని కూడా అనొచ్చు. సో ఇది రావడానికి గల కారణం ముఖ్యంగా చూద్దాం, అసలు ఎందుకు వాడాలి, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు స్మార్ట్ ఫోన్ మన లైఫ్ లో ఒక భాగం. ఏది లేకైనా ఉండగలమేమో కానీ ఫోన్ లేకుండా ఈ రోజు ఉండలేము. ఎందుకు అంటే అంత అలవాటు అయిపోయింది మనకు. సో టెక్నాలజీ పెరిగింది, దాంతో పాటు మనం కూడా అప్డేట్ అవ్వాలి. సో అందుకని మనం ఫోన్ కి అడిక్ట్ అయిపోయాము. కరోనా తర్వాత దీని వాడకం అనేది ఎక్కువైందని చెప్పొచ్చు. సో బిజినెస్ పర్పస్ అని అవ్వనివ్వండి, ఎంప్లాయీస్ జాబ్ పర్పస్
అవ్వనివ్వండి, డిజిటలైజ్డ్ ఎక్కడ కూడా అయిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర టెక్నాలజీ పెరిగిపోయింది. సో దట్ మనం కూడా ఫోన్ అయితే వాడుతున్నాం. ఇట్స్ కొంతమంది 3 అవర్స్ పర్ డే వాడొచ్చు, కొంతమంది 8 అవర్స్ కూడా వాడే వాళ్ళు ఉన్నాము. సో అలాంటప్పుడు మరి దాని వల్ల వచ్చే రేడియేషన్ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నామో మనము అంటే ఎవ్వరు ఆలోచించరు, రైట్? రేడియేషన్ అంటే కూడా ఏంటి, రేడియేషన్ దాని వల్ల ఏమవుతుంది అని అనుకుంటాం. గూగుల్ సెర్చ్ చేయండి, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ రేడియేషన్ ఆన్ బాడీ, అంటే మన శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది రేడియేషన్ అనేది ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేయండి. ఎన్నో డిసీజెస్ దాంట్లో వచ్చేస్తాయి మనకు. సో మనము ఫోన్ వాడకం అయితే తగ్గించలేము, కానీ మరి రేడియేషన్ అయితే మనం తగ్గించుకోవచ్చు. దానికి ఒక బెస్ట్ అండ్ బెస్ట్ రెమెడీ నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియేషన్ అంటే ఏంటో అది కూడా మనం చూద్దాము. సో రేడియేషన్ వల్ల ఫోన్ నుంచి వచ్చే డేంజరస్ సిగ్నల్స్ అన్నమాట, దట్ ఈస్ కాల్డ్ రేడియేషన్. దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ హ్యామర్ కూడా అవుతుంది. చాలా మంది ఫోన్ దగ్గర పెట్టుకొని పడుకుంటారు, అంటే అలవాటు అన్నమాట. మెయిల్స్ చెక్ చేయడము, ఇంపార్టెంట్ మెసేజెస్ చూడడము, లేదా కొన్ని వీడియోలు చూస్తూ ఉంటారు, లేదా కొంతమంది సీరియల్స్ కూడా ఫోన్ లో రాత్రి చూస్తూ పడుకుంటారు, లేదా కొన్ని న్యూస్ చూస్తుంటారు. ఎనీహౌ ఏదైతేనేమి ఫోన్ అయితే కొంతమంది అలవాటు ఉంటుంది. సో మీరు పక్కకే పెట్టుకొని పడుకుంటే నైట్ ఏమవుతుందంటే 900 మెగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ తోటి ఆ ఫోన్స్ అనేది పనిచేస్తూ ఉంటాయి. దీనివల్ల రేడియేషన్ అనేది పాస్ అవుతూ ఉంటది. ఇలాంటి డేంజరస్ రేడియేషన్ వల్ల డిప్రెషన్ రావడం, నిద్ర సరిగ్గా రాకపోవడం, మైగ్రేన్ పెయిన్ లాంటివి రావడం, అలాగే క్యాన్సర్, ఇవన్నీ కూడా వస్తాయని డాక్టర్స్ చెప్పడం జరిగింది అనమాట. సో దట్ ఈ రోజు నుంచి ఎవరైతే అలవాటు ఉంటే అది మానుకోవాలి. ఫోన్ అనేది దూరంగా పెట్టి నెట్ అంతా కూడా ఆఫ్ చేసేయాలన్నమాట. ఓకే, అలాగే పిల్లలకు వాళ్ళ ప్రవర్తనలో తీవ్ర ప్రభావం చూపించింది. వారికి అంటే మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ గ్రోత్ అనేది లేదు, మిస్బిహేవ్ కూడా చేస్తూ ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్ లో కూడా చేంజెస్ అనేది వచ్చింది, వాళ్ళ లావు కూడా అవుతున్నారు. అలాగే మొబైల్ ఫోన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇంకా హీట్ ఎఫెక్ట్ మానవ శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అది కూడా ఒకసారి మనం చూద్దాం. రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద అయితే చాలా చాలా ప్రభావం చూపిస్తుంది. లాస్ ఆఫ్ స్పర్మ్స్, ఓవ్యూమ్ కౌంట్ ఈ రోజు తగ్గిపోయింది. ఈ రోజు పిల్లలు పుట్టకపోవడం అదొక చాలా ప్రాబ్లం అయిపోయింది బికాస్ ఆఫ్ దిస్ రేడియేషన్ అన్నమాట. అలాగే ప్రెగ్నెన్సీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే స్కిన్ రఫ్ అవ్వడం, కిడ్నీ లివర్ డ్యామేజ్ అవ్వడం, అలాగే సలైవా గ్లాండ్స్ మీద ప్రభావం చూపించడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, డిఎన్ఏ కూడా డ్యామేజ్ అవుతుంది. అలాగే హార్ట్ మీద అయితే మనందరికీ తెలుసు బ్లడ్ ప్రెషర్ అనేది హైగా చేసేస్తుంది, హార్ట్ అటాక్ రావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్. చైల్డ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే మెమరీ, ఇంకా విజన్, హియర్ ఇవన్నీ కూడా లాస్ అయిపోతున్నాయి. గ్రోత్ మీద ప్రభావం చూపిస్తుంది, బ్రెయిన్ క్యాన్సర్ కూడా వాళ్ళకి వస్తుంది. అలాగే బ్రెయిన్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, బ్రెయిన్ క్యాన్సర్ రావడం, ట్యూమర్ రావడం, అలాగే మెమరీ లాస్ అవ్వడం, కాన్సన్ట్రేషన్ లోపించడం, దాంతో పాటు కంటి చూపు మందగించడం, హియరింగ్ లాస్, ఇది కూడా మనం రేడియేషన్ వల్ల చూడొచ్చు అన్నమాట. మరి దీనికి బెస్ట్ అండ్ బెస్ట్ రెమెడీ ఏంటంటే మన ఈ బయోటోరియంలో మన సాగర్ జోషి గారు ఇచ్చింది ఏంటంటే బయోమాగ్నెట్ రిస్ట్ బెల్ట్. ఇది లెదర్ రూపంలో వస్తుంది, అలాగే సిలికాన్ లో వస్తుంది. సిలికాన్ బెల్ట్ వచ్చేసి వాటర్ ప్రూఫ్. ఈ లెదర్ బెల్ట్ మీరు ఎలా పెట్టుకోవాలంటే లెఫ్ట్ సైడ్ రిస్ట్ కు పెట్టుకోవాలి లో బీపీ ఉన్న వాళ్ళు, రైట్ సైడ్ ఏమో హై బీపీ ఉన్న వాళ్ళు పెట్టుకోవాలి. బీపీ ప్రాబ్లమ్స్ ఏమీ లేదు అనుకుంటే రైట్ సైడ్ మీరు పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అవుతుంది. ఏదైనా బ్లాకేజెస్ ఉన్నాయనుకోండి అది టోటల్లీ రిమూవ్ చేసేస్తుంది. అలాగే మీకు ఎక్కడైనా పెయిన్ అయ్యింది అంటే ఫ్రోజన్ షోల్డర్ ఉంది, లేకపోతే మీకు ఎక్కడైనా భుజాల నొప్పి ఉంది, రిస్ట్ లేదా ఎక్కడైనా పడ్డారు, కాలు ట్విస్ట్ అయిపోయింది, అక్కడ పెయిన్ వచ్చింది, స్వెల్లింగ్ వచ్చింది అంటే ఈ బెల్ట్ ఇమీడియట్లీ మీరు అక్కడ పెట్టేసి ఒకవేళ నైట్ అంతా పడుకుంటే నో ప్రాబ్లం, లేదా 1 or 2 hours లో కూడా మీకు నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కడైతే మీ స్వెల్లింగ్ అయిందో అక్కడ కార్బన్ డైఆక్సైడ్ రక్త ప్రసరణ ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గిపోతుంది. దానివల్ల ఆక్సిజన్ లెవెల్ టోటల్ తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ అక్కడ ఎక్కువ అవుతుంది అనమాట. సో అందుకే ఆ ప్రాంతం అంతా కూడా మీకు బ్లాకిష్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే బెల్ట్ పెడతారో రక్త ప్రసరణ కరెక్ట్ గా అంటే అక్కడ రక్తము ఆగిపోయి ఉంటది, క్లాట్ అయి ఉంటది, దాన్ని రిలీజ్ చేస్తుంది ఇది. ఓకే, మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్ల.
ఆ రక్తం పల్చగా అయిపోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది వెళ్ళిపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల నొప్పి మీకు తగ్గిపోతుంది. ఇది సైన్స్. ఓకే, అలాగే మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, మీరు గొంతు చుట్టూ పెట్టేసుకోవాలి 1 or 2 hours పర్ డే. అలాగే మీకు హెడేక్ ఉంది అంటే హెడ్ అంటే మీకు ఎక్కడైతే తలనొప్పి ఉందో ఆ ప్రాంతంలో ఈ రిస్ట్ బెల్ట్, ఈ లెదర్ బెల్ట్ ఏదైతే ఉందో దాంట్లో మ్యాగ్నెట్స్ ఉంటాయి, నియోడైమ్. ఆ లెదర్ బెల్ట్ ఆ ప్రాంతంలో మీకు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ సైడ్ అది రావాలన్నమాట. అలా మీరు పెట్టినప్పుడు 1 or 2 hours మీరు పడుకున్నారంటే ఎలాంటి మెడిసిన్ లేకుండా హెడేక్ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఇంకా మంచి నిద్ర కూడా వస్తుంది అనమాట. అలాగే మీకు మెయిన్ ఫోన్ వాడడం అందరం వాడతాం మనము. సో ఫోన్ వాడేటప్పుడు మీ చేతికి రిస్ట్ బెల్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు రేడియేషన్ నుంచి కాపాడుకోవచ్చు. అలాగే టోటల్ 78 ఆర్గాన్స్ కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనం చూసుకోవచ్చు అన్నమాట. సో మనకు ఒక డయాగ్రామ్ ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు. రిస్ట్ బెల్ట్ లేనప్పుడు రక్తనాళాల్లో రక్త సరఫరా ఎలా ఉంది అంటే అక్కడ రక్తం అనేది గాఢంగా ఉంది, అంటే హార్డ్ గా ఉంది, థిక్ గా ఉంది. అప్పుడు ఆ బ్లడ్ సెల్స్ అనేది దగ్గరగా ఉండి ఎలాంటి స్పేస్ లేదు కాబట్టి ఫ్లో అనేది స్లో డౌన్ అయింది. మీరు ఎప్పుడైతే రిస్ట్ బెల్ట్ పెడతారో ఆక్సిజన్ సరఫరా అంటే అక్కడ రక్తం పల్చగా అయిపోయింది. సో ఆక్సిజన్ సర్క్యులేషన్ కరెక్ట్ గా ఉన్నందుకు స్పేస్ అనేది ఏర్పడ్డది. రక్తనాళాలు రక్తం అంటే రక్త కణాలు ఈజీగా ముందుకు వెళ్తున్నాయి. సో అప్పుడు రక్త ప్రసరణ ఈ అన్ని భాగాలకు అంటే హార్ట్ నుంచి అన్ని ఆర్గాన్స్ కి ఈజీగా సర్క్యులేట్ అయిపోయి అన్ని ఆర్గాన్స్ కూడా హెల్దీగా ఉంటాయి అన్నమాట. మరి మ్యాగ్నెటిక్ థెరపీ ఎవరైనా వాడుతున్నారా, ఇది ఇప్పుడే ఉందా అంటే ఇది ఇప్పుడు లేదు, ఎప్పటి నుంచో ఉంది. ఎవరు వాడుతున్నారంటే ఆస్ట్రోనాట్స్. ఆస్ట్రోనాట్స్ అంటే ఎవరు అంటే వీరు స్పేస్ లో వెళ్ళి రీసెర్చ్ చేస్తారనమాట. సో నాసా సైంటిస్ట్ and astronaut use strong nano Tesla biomagnets in space suit and shoe insole. వీళ్ళ షూ ఇన్సోల్ ఇంకా స్పేస్ సూట్ లో బయోమాగ్నెట్స్ thousands of బయోమాగ్నెట్స్ ఉంటాయి. జనరల్ గా మీరు ఆలోచించండి, స్పేస్ లో మరి మామూలు మనం వేసుకున్న ఈ డ్రెస్ తోటి టక్కున వెళ్ళిపోతామా అంటే మనము రాకెట్ లో, మరి అలా ఎందుకు వెళ్ళట్లేదు వాళ్ళు? మనం ప్లేన్ లో అయితే వెళ్తున్నాం, మరి స్పేస్ లో కూడా వెళ్ళొచ్చు కదా. అంటే అక్కడ ఎందుకు వెళ్ళరు వీళ్ళ డ్రెస్ చూడండి చాలా థిక్ గా ఉంటుంది, లావుగా ఉంటుంది. ఎందుకు అంటే దీంట్లో thousands of బయోమాగ్నెట్స్ ఉంటాయి. మరి నార్మల్ డ్రెస్ లో వెళ్ళకుండా ఇలాంటి స్పెషలైజ్డ్ డ్రెస్ అంటే మ్యాగ్నెటిక్ లో ఉన్న డ్రెస్ వేసుకొని ఎందుకు పోతారు అంటే భూమి మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది అలా కదా. అయితే మరి ఆస్ట్రోనాట్స్ భూమి నుంచి 3000 కిలోమీటర్స్ దూరం పైకి వెళ్తే అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ 0 అవుతుంది, సైమల్టేనియస్లీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా 0 అవుతుంది. మరి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇవి లేకపోతే వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా జరగదు. బట్ ఆక్సిజన్ కోసం వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్ అయితే క్యారీ చేస్తారు, దాంతో పాటు బ్లడ్ లో బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా అవ్వాలి, లోపల ఆర్గాన్స్ అన్ని హెల్దీగా ఉండడానికి ఈ బయోమాగ్నెట్ సూట్ అనేది వాళ్ళు వేసుకుంటారు అనమాట. ఇక్కడ పిక్చర్ లో చూడొచ్చు, దాని లోపల ఈ సూట్ లోపల ఇలాంటి థిక్ బయోమాగ్నెట్స్ షీల్డ్ ఉంటది, మొత్తం thousands of మ్యాగ్నెట్స్ ఉంటాయి. సో ఇది దీని కాస్ట్ ఎంత ఒక సూట్ అంటే $12 million అమెరికన్ డాలర్స్. ఓకే, మన ఇండియన్ కరెన్సీలో ఒక సూట్ కాస్ట్ ఎంత అంటే 84 crores. ఇంత అంటే చాలా మంచి నియోడైమ్, అలాగే కాస్ట్లీ అన్నమాట చాలా. సో అలాగే మీరు బయోమాగ్నెటిక్ థెరపీ గురించి నాకు తెలియదు, నేను ఇప్పుడే వింటున్నాను, నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది అని అనుకుంటే మీకు మార్కెట్ లో మంచి మంచి బుక్స్ దీని మీద ఉన్నాయి. మ్యాగ్నెటిక్ థెరపీ అంటే ద పెయిన్ క్యూర్ ఆల్టర్నేటివ్, అలాగే హీలింగ్ విత్ మ్యాగ్నెట్స్ అని, మ్యాగ్నెట్ హీలింగ్ అని, మ్యాగ్నెట్ థెరపీ, సో మెనీ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఏదైనా ఒకటి తీసుకొని దాన్ని స్టడీ చేయండి, ఇట్స్ మేక్ గుడ్ నాలెడ్జ్ అన్నమాట. ఓకే, అలాగే మీ మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల మనకు 200+ డిసీజెస్ ని మనం క్యూర్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి రకరకాల డిసీజెస్ మనం ఫేస్ చేస్తాము, ఎలాంటి డిసీజెస్ ఎప్పుడు వస్తే అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాం. సో అలాంటప్పుడు మనం ఇలాంటి మంచి ప్రికాషన్ అనేది తీసుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడొచ్చు, దాంతో పాటు మన దగ్గర ఉన్న ఏదైనా లక్షల అమౌంట్ కూడా సేవ్ చేయొచ్చు అనమాట సైమల్టేనియస్లీ, డాక్టర్ దగ్గర వెళ్ళకుండా. సో మరి ఎవరు వాడొద్దు ఎవరు వాడకూడదు అది కూడా మనం ఒకసారి చూద్దాం. ప్రెగ్నెంట్ లేడీస్ కి మనం ఈ ప్రోడక్ట్ అనేది రికమెండ్ చేయము, ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీ ఉన్న హార్ట్ అలాగే లోపల బేబీ
హార్ట్, ఈ రెండు కూడా డిఫరెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేస్తాయి. అంటే అవి రెండు కూడా మ్యాచ్ అవ్వవు, కాబట్టి మనం ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఈ ప్రోడక్ట్ ని రికమెండ్ చేయం. అలాగే ఎవరైతే పేస్ మేకర్ వాడతారో వారికి కూడా మనం ఈ ప్రోడక్ట్ ఇవ్వకూడదు. ఎందుకు అంటే పేస్ మేకర్ ఎవరైతే హార్ట్ పల్స్ రేట్ వీక్ గా ఉంటుందో అది ఆర్టిఫిషియల్ పల్స్ రేట్ ఇవ్వడానికి ఈ పేస్ మేకర్ ని పెడతారు, ఒక మిషన్. ఇట్స్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. మరి మన మ్యాగ్నెట్ అనేది దాని గుణం ఏంటి అంటే ఎలక్ట్రానిక్ ని ఆకర్షిస్తుంది, కాబట్టి ఆ మిషన్ పాడైపోయే ప్రమాదం ఉంది. సో హార్ట్ మీద ప్రెషర్ వస్తుంది, కాబట్టి మనం పేస్ మేకర్ యూజర్స్ కి ప్రోడక్ట్ ఇవ్వము. కానీ ఎవరికైతే అది స్టంట్ వేసారో లేకపోతే బైపాస్ సర్జరీ అయిందో అలాంటి వారికి ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఓన్లీ పేస్ మేకర్ యూజర్స్ కి ఇవ్వకూడదు. అలాగే షుగర్ పేషెంట్స్ ఉంటారు, డయాబెటిక్ వాళ్ళకు ఫైనల్ స్టేజ్ అంటే చాలా ఎక్కువ అయినప్పుడు ఒక ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంపే ఫిక్స్ చేసేస్తారు అనమాట వాళ్ళకు. సో అది కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఆ డివైస్ పాడైపోయే ప్రమాదం ఉంది, కాబట్టి ఈ ప్రోడక్ట్ ని మనం ఇవ్వము. కానీ వాళ్ళకు షుగర్ అనేది టాబ్లెట్ రూపంలో లేదా ఇంజెక్షన్ రూపంలో తీసుకునే వాళ్ళకు మనం ఇవ్వచ్చు. అలాగే ఎవరైతే హీట్ కి దీన్ని అంటే ఎక్స్పోజ్ చేయొద్దు. అలాగే ఈ మ్యాట్రెస్ ని ఉతకకూడదు, వాష్ చేయకూడదు. ఎందుకంటే దీంట్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు నార్త్ పోల్ సౌత్ పోల్ ఈ డైరెక్షన్ లో మ్యాగ్నెట్స్ అమర్చబడి ఉంటాయి. మ్యాగ్నెట్ కి నియోడామ్ మ్యాగ్నెట్ కి 100 years లైఫ్ ఉంది, మన ప్రోడక్ట్ కి 25 years లైఫ్ ఉంది. కానీ మీరు ఎప్పుడైతే వాష్ చేస్తారో అవి డిస్లొకేట్ అయిపోతాయి, లోపల ఫ్యాబ్రిక్ కూడా పాడైపోతుంది. ఒకసారి మ్యాగ్నెట్స్ డిస్లొకేట్ అయిపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ కాదు, కాబట్టి ఎఫెక్ట్ అనేది చూపించదు. సో దట్ మనం అది ఉతకకూడదు. మనం ఇంట్లో బెడ్స్ ఉంటాయి, అది కార్లాన్ అని ఏదేదో కంఫర్ట్ అని అలా బెడ్స్ వాడుతుంటారు, మనం ఉతకం కదా. సో అలాగే ఇది కూడా ఉతకకూడదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నాయో, ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ టేప్ రికార్డర్ కానీ ఎనీథింగ్, ఏదైనా కూడా గ్యాడ్జెట్స్ అనేది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మ్యాట్రెస్ మీద పెట్టకూడదు. ఎందుకంటే దాని లోపల ఉన్న బ్యాటరీ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. అందుకని అది మాత్రం ప్రికాషన్ తీసుకోవాలి. అలాగే మన కంపెనీకి ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్, సర్టిఫికేట్స్, ట్రోఫీస్ లెక్కలేనన్ని వచ్చాయి యాక్చువల్లీ. సో దానికైతే మనం ఒక స్పెషల్ సెషన్ సరిపోతుంది, అన్ని అవార్డ్స్ వచ్చాయి. బట్ ఈ రోజు మనం అన్ని అవార్డ్స్ వెళ్ళము, బట్ కొన్ని మెయిన్ మాత్రం నేను చెప్తాను. MSME అంటే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, దీని నుంచి మనకి సర్టిఫికేట్ ఇంకా ట్రోఫీ వచ్చింది. అలాగే FICCI ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, దీని నుంచి కూడా మనకి ట్రోఫీస్ సర్టిఫికేట్స్ వచ్చాయి. ఇంకొకటి ప్రెస్టీజియస్ ఏంటంటే FIDSI ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్, దీని నుంచి కూడా ట్రోఫీ రావడం జరిగింది. ఇంకొకటి AIMA అంటే ఆయుష్ ఇంటర్నేషనల్ మెడికల్ అసోసియేషన్ నుంచి కూడా మనకి అవార్డు రావడం జరిగింది. ఇంకా చూస్తే కంపెనీకి బెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ బిజినెస్ ప్లాన్ ఆఫ్ ద ఇయర్, అలాగే బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ వచ్చాయి. ఇంకా చూస్తే గనక మనకి కరోనా టైంలో కంపెనీ చేసిన సేవలకు, అంటే మనం ఏం చేస్తుంది, ఇది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్ చేస్తుంది. సో కరోనా టైంలో ఆక్సిజన్ తగ్గినందుకే చాలా మంది చనిపోవడం జరిగింది. మరి అలాంటి వారిని చాలా మందిని సేవ్ చేసినందుకు ఆయుష్ మంత్రాలయ నుంచి కంపెనీకి ప్రెస్టీజియస్ అవార్డ్, కరోనా యోద్ధ అవార్డ్ అనేది రావడం జరిగింది. సో మీరు ఆయుష్ మంత్రాలయ మీరు గూగుల్లో అంటే దాని సైట్ లో వెళ్తే మ్యాగ్నెటిక్ థెరపీ ఎంత ఉపయోగకరంగా ఉంది అనేది ఆయుష్ మంత్రాలయ అప్రూవ్ చేశారనమాట. యాక్చువల్ మీరు ఇది కూడా ఒకసారి రీడ్ చేయొచ్చు. మ్యాగ్నెటిక్ థెరపీ అనేది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది, పెయిన్స్ ని తగ్గిస్తుంది, స్వెల్లింగ్ తగ్గిస్తుంది, అలాగే ఆస్ట్రియోపోరోసిస్ ఏదైతే ఉందో అది కూడా తగ్గిస్తుంది. సో మెనీ బెనిఫిట్స్ ఉంటాయని మనకు సొంతంగా ఆయుష్ మంత్రాలయాన్ని చెప్పడం జరిగింది అనమాట. మరి బయోమాగ్నెట్ థెరపీ ఉత్పత్తులను ఎవరు వాడాలి అంటే కంపల్సరీ వ్యాధులు ఉన్న వారైతే 100% వాడాలి. కానీ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది అంటే ఆరోగ్యంగా ఉన్నవారు. ఓకే, సో ఆరోగ్యంగా ఉన్నవారు ఉపయోగించాలా వద్దా?
200% ఉపయోగించాలి. ఎందుకు అంటే రోగం వచ్చిన తర్వాత దాని గురించి టెన్షన్ పడి బాధపడి నాకు ఎందుకు వచ్చింది దేవుడా అని అనుకునే కంటే రోగం రాకముందే దీన్ని తీసుకొని ఒక ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ గా వాడాలి. ఎందుకు లోపల 78 ఆర్గన్స్ ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అనేది మనకు అర్థం కాదు. ఓకే, సో కంపల్సరీ అందరూ వాడాలి. మరి లోపల నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నాకేం కాదు, నాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక చిన్న పాప 5వ తరగతిలోనే చనిపోవడం జరిగింది విత్ హార్ట్ అటాక్. మరి ఈమెకి ఏం ప్రాబ్లం ఉండొచ్చు, హెల్దీగానే ఉంది అనుకుంటారు కదా పేరెంట్స్ కూడా. మరి అయినా సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది అంటే బెస్ట్ ఎగ్జామ్. నేను ఆరోగ్యంగా ఉన్నాను అనేది రాంగ్. ఈరోజు ఎవరు ఆరోగ్యంగా లేరు, ఎందుకంటే మనం పీల్చే గాలి పొల్యూటెడ్ ఉంది, మనం తినే ఆహారం పొల్యూటెడ్ ఉంది, అలాగే మనకు వచ్చిన అంటే అగ్రికల్చర్ ఫార్మ్స్ నుంచి వచ్చే ఫుడ్ కూడా టోటల్లీ కెమికలైజ్డ్ అయింది. అనుకుంటాం నేను సలాడ్ తింటాను, ఫ్రూట్స్ తింటాను, నేను అంతా కూడా మంచి ఫుడ్ తీసుకుంటాను, బట్ రాంగ్. అది కూడా ప్యూర్ లేదు, పాలు కూడా ప్యూర్ లేవు. ఓకే, ఏది కూడా ప్యూర్ లేదు. సో ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది కాబట్టి కంపల్సరీ మనము ప్రివెన్షన్ గా తీసుకోవాలి. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ కూడా హార్ట్ అటాక్ తోటి వెళ్ళిపోయారు. అలాగే ఒక మాజీ మిస్టర్ ఇండియా ప్రేమ్ రాజ్ అరోరా 42 years లోనే హార్ట్ అటాక్ తోటి చనిపోవడం జరిగింది. సో మిస్టర్ ఇండియా అంటేనే ఒక హెల్దీ పర్సన్ కి ఇస్తారు, రైట్? సో అలాంటి హెల్దీ పర్సన్ కి హార్ట్ అటాక్ వచ్చింది అంటే ఇంకా మనం ఆలోచించాలి మన పరిస్థితి ఏంటి అనేది. ఒక మెడికల్ స్టూడెంట్ కూడా రావడం జరిగింది. అలాగే మినిస్టర్ కూడా, వీరు టోటల్లీ హెల్త్ కే ప్రిఫరెన్స్ ఇచ్చేవారు, అలాంటి వారికి కూడా రావడం జరిగింది. ఇంకా చూస్తే కన్నడ హీరో రాజ్ కుమార్ గారు, వీరికి కూడా హార్ట్ అటాక్ తోటి చనిపోవడం జరిగింది. మరి దానికంటే బిఫోర్ ఆయనకి ఎలాంటి సిమ్టమ్స్ కూడా లేవు, బట్ హీఈస్ వెల్, అంటే బయటికైతే అంత ఆరోగ్యంగానే కనిపించారు. సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. అంటే జిమ్ కూడా ఉంటది వాళ్ళకు, రెగ్యులర్ గా ఫిట్నెస్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, వాళ్ళ డైట్ కూడా ప్రాపర్ గా ఉంటుంది, హెల్దీ ఫుడ్ తీసుకుంటారు, అన్ని కూడా డబ్బులు కూడా ఉన్నాయి, అయినా కూడా ప్రాణాలు కాపాడలేకపోయారు ఎవరు కూడా. అంటే లోపల ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు అన్నమాట. అలాగే మనకు గుజరాత్ డాక్టర్ ఉన్నారు, కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీ. 41 years లో ఈయన 16,000 పీపుల్ కి గుండె ఆపరేషన్లు చేసిన వ్యక్తి. తన గుండె గురించి అర్థం కాలేదు, సో తనకు కూడా హార్ట్ అటాక్ రావడం జరిగిందంటే మనము ఎంత దీని గురించి ఆలోచించాలి. సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో అలాగే హౌ మచ్ యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ ఫ్యామిలీ హెల్త్. ఫ్యామిలీ హెల్త్ కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అది కూడా మనం చూద్దాం. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు కూడా అందరి ఇళ్లలో ఉన్నాయి, ఇవి అవసరాలు, రైట్? అంటే ఒక ఫోన్ ఉంది, ఒక ఫోన్ లేదు, ఒక 4 members ఫ్యామిలీలో ఉన్నారు అంటే 4 2s 8 ఫోన్లు అయితే ఉంటాయి కంపల్సరీ. అలాగే బైక్, టీవీ, ఇంకా చూస్తే కనుక మనకి ఫ్రిడ్జ్, లగ్జరియస్ ఫర్నిచర్, డ్రీమ్ కార్, ఒక ఇన్సూరెన్స్ కూడా ఉంటది కార్డు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవి మనకు అవసరాలు కాబట్టి మనం తీసుకున్నాం. మరి దీని కాస్ట్ టోటల్ చూస్తే ఎంత ఉంటది అంటే ఇట్స్ మినిమం 3 to 4 lakhs, మాక్సిమం 8 to 9 lakhs కూడా టోటల్ ఫర్నిచర్ కాస్ట్ ఉంటది. సో మరి ఇక్కడ ఫోన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 20,000 30,000 మినిమం అయితే ఈ రోజు ఫోన్ తీసుకుంటున్నారు, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, 5G ఫోన్ కావాలి, అలాగే దాంట్లో జీబీ కూడా ఎక్కువ ఉండాలి మనకు. సో అందుకనే అది 20 to 30,000 లో మంచి ఫోన్ తీసుకుంటున్నాం. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ కావాలి. ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తున్నాయి అంటే ఏది కూడా హెల్త్ ని కాపాడదు, ఇది ఇంకా హెల్త్ ని డ్యామేజే చేస్తుంది కానీ హెల్త్ ని కాపాడదు. ఒకటేంటి, ఇక్కడ హెల్త్ కార్డ్ ఎందుకు వాడుతున్నాం మనం? ఇప్పుడు అంటున్నాం నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఎలాంటిది అక్కర్లేదు అన్నప్పుడు హెల్త్ కార్డ్ మాత్రం తీసుకుంటారు. అది ఎందుకు తీసుకుంటున్నాము అంటే మనకి ఎప్పుడైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు హాస్పిటలైజ్డ్ అయితే మన దగ్గర డబ్బులు, ఇప్పుడు ఒక ప్రైవేట్ హాస్పిటలైజ్డ్ మీరు అయ్యారు అంటే ఖచ్చితంగా ఒక చిన్న ప్రాబ్లం కోసం అడ్మిట్ అవుతాం, ఆ ప్రాబ్లం పెద్దగా అయిపోతుంది, దానికి 10 to 14 lakhs అవుతుంది. ఓకే, మరి అంటే 10 to 14 lakhs మనం మన పాకెట్ నుంచి వేస్తామా? లేదు, మనకు ఒక కార్డు కంపల్సరీ ఉండాలి. అంటే ముందు నాకు ఏమన్నా జరిగితే కార్డు కాపాడుతుంది అనే ఉద్దేశంతో తీసుకుంటున్నాం. అంటే ఏదైనా జరుగుతుంది అనేది అందరికీ తెలుసు, అంటే ఎవరు ఆరోగ్యంగా లేరు.
సో ఇక్కడ మనము ఈ ఈ అన్నిటితో పాటు ఏది మనం ఇగ్నోర్ చేయలేం, అన్ని కావాలి. సో దాంతో పాటు మీరు ఈ బయోటోరియం ప్రోడక్ట్ ని తీసుకున్నారంటే ఖచ్చితంగా అది మీకు ఒక డాక్టర్ లాగా కాపాడుతుంది. ఏది జరిగినా, బీపీ ఎక్కువైనా, షుగర్ ఎక్కువైపోయినా, థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినా, హెడేక్ వచ్చింది, స్టమక్ ఏక్ వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చింది, మీరు కింద పడ్డారు, ఏదైనా రానివ్వండి, అది డాక్టర్ లాగా మనల్ని కాపాడుతుంది అనమాట. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఇంక్లూడ్ అవర్ ఫ్యామిలీ అనమాట అది. అలాగే విచ్ టైప్ ఆఫ్ పార్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మార్కెట్. మార్కెట్ లో మనకి ఎలాంటి పార్ట్స్ అవైలబుల్ అంటే అన్ని ఉన్నాయి, అన్ని దొరుకుతాయి. మీ మొబైల్ ఫోన్ పాడైపోయినా, ఫ్రిడ్జ్ పాడైపోయినా, వాషింగ్ మిషన్ పాడైపోయినా, బైక్ ఏదైనా ప్రాబ్లం ఇచ్చినా, కార్ ట్రబుల్ ఇచ్చినా, ఏదైనా సరే దానికి సంబంధించిన అన్ని పార్ట్స్ ఇక్కడ దొరుకుతాయి మార్కెట్ లో. కానీ మన శరీరంలో ఉన్న 78 ఆర్గాన్స్ ఏదైనా డ్యామేజ్ అవుతే మార్కెట్ లో దొరుకుతుందా అంటే డెఫినెట్లీ నో. మరి మన శరీరంలో ఉన్న ప్రతి అవయము ఎంత ఇంపార్టెంట్ అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 320 crores అబోవ్ వాల్యూ మన బాడీ. అంటే మన బాడీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ విలువైనది. అలాంటి మన శరీరానికి ఎంత విలువ ఇస్తున్నాం ఈ రోజు. మరి రిప్లేస్మెంట్ లేదు. మనకు అందరికీ తెలుసు, గుండె పాడైపోతే మరొక గుండె దొరకదు, కాలేయం పాడైపోతే కాలేయం దొరకదు, కిడ్నీ ప్రాబ్లం అయితే కిడ్నీ దొరకదు. బట్ ఇన్ కేసెస్, వెరీ రేర్ కేసెస్, మీకు ఒక డోనర్ ఉన్నారు, మీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుంది, మీ దగ్గర సమ్ అమౌంట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ మీ దగ్గర ఉన్నాయి అన్నప్పుడు అది సాధ్యం. కానీ అది అందరికీ సాధ్యమా? నో, ప్రతి ఒక్కరికి ఇది సాధ్యం కాదు. మరి అలాంటప్పుడు మనం ఎంత కేర్ తీసుకోవాలి మన ఆరోగ్యం గురించి. ఓకే, సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మీరు ఇక్కడ చేయాలి. ఓన్లీ ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇట్స్ అన్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు అది 25 సంవత్సరాలు పనిచేస్తుంది. ఇక్కడ బెస్ట్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రీమియం కిట్, డబల్ ప్రీమియం కిట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాం. 19,300 దాని కాస్ట్. ఇది మీరు తీసుకున్నారంటే ఇంట్లో ఈ 4 మెంబర్స్ ఉన్నారు ఇంట్లో అంటే ఇద్దరికి యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఫర్ యువర్ ఫ్యామిలీ హెల్త్ అప్ టు 25 years లెక్కేస్తే 1 year కి దాని కాస్ట్ ఎంత అవుతుంది? 772 రూపీస్. పర్ మంత్ ఎంత అవుతుంది? 64 రూపీస్. అలాగే పర్ డే ఎంత అవుతుంది? ఓన్లీ 2 రూపీస్ మాత్రమే. అది కూడా పర్ హెడ్ ఎంత? 1 రూపీ మాత్రమే అవుతుంది. మరి ఈ రోజు 1 రూపీలో మనకు మార్కెట్ లో ఏం దొరుకుతుంది అంటే ఏమీ దొరకదు. ఒక టీ తాగాలన్న 10 రూపీస్ ఆర్ 20 రూపీస్. మరి 10 రూపీస్ పెట్టి ఆరోగ్యం పాడు కావడానికి టీ తాగుతున్నాం. అంటే టీ మన ఆరోగ్యం పాడు చేసుకోవడానికి అంటే మనం ఎంత పెడుతున్నాం డబ్బు? 10 రూపాయలు. మరి ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి 1 రూపీ పెట్టాలి అంతే. ఓకే, సో అలాగే మనకి ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రసాద్ హాస్పిటల్స్ వారు ఒక అంటే యాడ్ ఇచ్చారు చూడండి. స్పెషల్ యాంజియోగ్రామ్ ప్యాకేజ్ కాస్ట్ ఎంత? 5,999, అంటే ఆల్మోస్ట్ 6,000 రూపీస్. మరి యాంజియోగ్రామ్ టెస్ట్ దేనికి చేస్తారు? హార్ట్ లో బ్లాకేజెస్ ఎన్ని ఉన్నాయి తెలుసుకోవడానికి చేసే పరీక్ష అన్నమాట. అంటే ఓన్లీ మీ హార్ట్ లో బ్లాకేజెస్ ఎన్ని ఉన్నాయి అంతే. ఆ టెస్ట్ కాస్టే 6,000. ఒకవేళ మీకు బ్లాకేజెస్ ఉన్నాయని తేలింది అనుకోండి, ఇట్స్ మే టు 3 to 4 lakhs. అదర్వైజ్ 3 lakhs అయితే మినిమం. సో అంత కాస్ట్ పెట్టి మళ్ళీ మనం ఆపరేషన్ చేయించుకోవాలి. సో ఈ టెన్షన్ అంతా పడే కంటే, ఆ స్టేజ్ వరకు వెళ్లే కంటే ఒక ఇన్వెస్ట్మెంట్, మీరు హెల్త్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ బయోటోరియం ప్రోడక్ట్ తీసుకొని 78 ఆర్గాన్స్ ని మనం కాపాడుకోవచ్చు అన్నమాట. సో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ అందరూ కూడా. సో మీ డబ్బుని ఎప్పుడు ఖర్చు పెట్టాలి? ఆరోగ్యం చెడిపోయాక హాస్పిటల్లో ఖర్చు పెట్టాలా, లేదా ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆరోగ్యం చెడిపోకుండా ఉండడానికి ఖర్చు పెట్టాలా అనేది మీ చేతిల్లో ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ టైమ్ అండ్ పేషెన్స్. సో దిస్ ఈస్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ టుడే. మరి రిజల్ట్స్ ఏమన్నా ఉన్నాయా? ఎవరైనా వాడారా అంటే మనకి మీటింగ్ లో ఎవరైతే ఆల్రెడీ వాడుతున్నారో వారు టెస్టిమోనియల్ ఇస్తారు పర్సనల్ గా. అలాగే కొత్త వారు ఎవరైనా ఉంటే, ఇంకా ఈ ప్లాన్ మీకు అర్థం కాకపోతే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వారి దగ్గర కూర్చోండి, డౌట్స్ అనేది క్లియర్ చేసుకోండి. వారు డెమో ఇస్తారు. సో ఆ డెమో కూడా మీరు చూడండి. ఇట్స్ ఎక్సలెంట్ డెమో. ఆ డెమో చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ ప్రోడక్ట్ యొక్క పవర్ ఏంటి, ఇది ఎలా మన శరీరం మీద వర్క్ చేస్తుంది అనేది. సో రిజల్ట్స్ కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ మీరు చూడండి,
ఒక సోరియాసిస్ పేషెంట్ కి 3 months లో వచ్చిన రిజల్ట్, అలాగే వెరికోస్ వెయిన్స్ పర్సన్ 1 month లో వచ్చిన రిజల్ట్. స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలాంటి డిసీజెస్ అయినా క్యూర్ అయిపోతాయి. ఇలాంటి సో మెనీ టెస్టిమోనియల్స్ మనకు చాలా చాలా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు యూట్యూబ్ లో కూడా చూడొచ్చు, చాలా టెస్టిమోనియల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అలాగే మనకు ప్రోడక్ట్ ఏంటో చూద్దాం, ఎలా ఉన్నాయి దాని కాస్ట్ అనేది. ఇక్కడ 3 కేటగిరీస్ ఉంటాయి ప్రోడక్ట్స్ మనకి: సెమీ డీలక్స్, సూపర్ డీలక్స్, ప్రీమియం, ఇలా 3 కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ చూద్దాం, సెమీ డీలక్స్. దీంట్లో సింగిల్ కిట్, డబుల్ కిట్, 3 కేటగిరీస్ లో 2 ఉంటాయి అన్నమాట. ఒకటి సింగిల్ కిట్ వస్తుంది, ఒకటి డబుల్ కిట్ వస్తుంది. సింగిల్ కిట్ ఇక్కడ ప్రైస్ వచ్చేసి 8400. మీరు 8400 పెడితే 6 ఐటమ్స్ వస్తాయి. ఒకటేమో 3x6 మ్యాట్రెస్ వస్తుంది, ఒకటి పిల్లో ప్యాడ్, తర్వాత ఇమిటేషన్ బ్రాస్లెట్ వస్తుంది, సిలికాన్ రిస్ట్ బెల్ట్ వస్తుంది, ఇంకోటి ఆర్టిఫిషియల్ లెదర్ రిస్ట్ బెల్ట్ వస్తుంది, వాటర్ ఎనర్జీ ప్యాడ్. ఇలా 6 ఐటమ్స్ వస్తాయి అన్నమాట. అదే మీరు దీంట్లో డబల్ కిట్ తీసుకున్నారు సెమీ డీలక్స్ లో అంటే ఇక్కడ 2200 రూపీస్ సేవ్ అవుతూ మీకు 14600 లోను 2 కిట్లు, అంటే ఒకటే డబుల్ కిట్ లో అన్ని రెండు క్వాంటిటీస్ వస్తాయి అన్నమాట, సేమ్ అవే. సెకండ్ కేటగిరీకి వెళ్దాం, సూపర్ డీలక్స్. ఇది దీని కాస్ట్ సింగిల్ వచ్చేసి 9800. దీంట్లో అన్ని కూడా నేను ఇంతకు ముందు చెప్పినట్టు మొత్తం అన్ని 6 ఐటమ్స్ వస్తాయి. దీంట్లో డబల్ కిట్ కాస్ట్ వచ్చేసి 16500. దీంట్లో అన్ని కూడా 2 వస్తాయి అన్నమాట. థర్డ్ కేటగిరీ ప్రీమియం కిట్, దీని కాస్ట్ వచ్చేసి మనకి 10700. అలాగే ఇది కూడా అన్ని మనకు 6 ఐటమ్స్ వస్తాయి. దీంట్లో డబల్ కిట్ వచ్చేసి 19300. దీంట్లో అన్ని కూడా 2 వస్తాయి. మరి ఏంటి చేంజ్ అంటే, చేంజ్ ఎక్కడ ఉంటుంది దీంట్లో అంటే, ఇప్పుడు సెమీ డీలక్స్, సూపర్ డీలక్స్, ప్రీమియం, ఈ 3 కేటగిరీలో ఏదైతే ఇమిటేషన్ బ్రాస్లెట్ కానీ, సిలికాన్ రిస్ట్ బెల్ట్, ఆర్టిఫిషియల్ లెదర్ బ్యాండ్, వాటర్ ఎనర్జీ, ఈ 4 సేమ్ ఉంటాయి. ఓకే, బట్ చేంజ్ ఎక్కడ ఉంటుంది అంటే క్వాలిటీ. ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది మ్యాట్రెస్ లో, పిల్లో కానీ మ్యాట్రెస్, ఇవి 2 క్వాలిటీ చేంజ్ అవుతుంది. అలాగే మ్యాగ్నెట్స్ చేంజ్ అవుతాయి. సెమీ డీలక్స్ లో సింగిల్ మ్యాట్రెస్ లో 90 ఉంటాయి మ్యాగ్నెట్స్, అలాగే సూపర్ డీలక్స్ లో 100 ఉంటాయి, ప్రీమియం లో 110 ఉంటాయి. ఇది చేంజ్ అన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ కూడా పేషెన్సీగా ఈరోజు ప్లాన్ ప్రెజెంటేషన్ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మీరు ఒక బెస్ట్ నిర్ణయం తీసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే ఎలాంటి ఆరోగ్యాలు రాకుండా ముందు అంటే ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండా ముందు చాలా చాలా హెల్దీగా అందరూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు టెస్టిమోనియల్ ఎవరైనా ఉంటే వారికి అవకాశం ఉంటుంది. సో కైండ్లీ షేర్ యువర్ టెస్టిమోనీ టుడే.